40 days 40 మాస్టర్స్ సీజన్ 3 మనం ఈరోజు 18వ రోజుకు చేరుకున్నాం. మనకి ఈరోజు మనందరికీ సుపరిచితురాలు బాల వికాస్ మహేశ్వరి గారు వచ్చారు. మహేశ్వరి కుమారి నుండి బాల వికాస్ మహేశ్వరి గారిగా ఎదిగారు. 1996లో ధ్యానం మొదలుపెట్టినప్పటికీ 99 నుంచి ధ్యాన ప్రచారం మేడం 99 నుంచి ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు. విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉత్తర భారతదేశం కూడా వెళ్ళి అక్కడ కూడా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 1,00,000 మంది పైగా విద్యార్థులకి ధ్యానాన్ని నేర్పి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తున్నారు. పాడేరు పరిసర ప్రాంతాలలో అక్కడ కూడా ధ్యానం నేర్పించారు. విశాఖపట్నంలో ఉన్న అన్ని చోట్లకి వెళ్ళి అంత చోట్ల ధ్యాన ప్రచారం చేశారు. చాలా ధీర వనిత అని చెప్పుకోవచ్చు మన మహేశ్వరి మేడం. ఈ రోజు అలాంటి మహేశ్వరి మేడం యొక్క అనుభవాన్ని ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఎన్నో ప్రచార కార్యక్రమాలు, ఎంతో సేవా కార్యక్రమాలు విశేషంగా చేస్తున్నారు. ధన్ పత్రికారు మనకి ఏదైతే చెప్పారో దానిని అక్షరాల పాటిస్తున్నారు. అలాంటి ధీరవనితిని ఈ రోజు మనం కలవబోతున్నాం. వెల్కమ్ అండి. ముందుగా మీ అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. మన పిఎంసి వచ్చి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ శుభాకాంక్షలు కూడా మరొకసారి. వెల్కమ్ మేడం, వెల్కమ్. నమస్తే అండి. వెల్కమ్ వనితా మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మన జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గంలో ఎంతో కృషి చేస్తే మనుషులకే కాదు సకల జంతుకోటికి, సకల ప్రాణులకి ఆ స్వేచ్ఛ స్వాతంత్రం కావాలి అని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాలుగా ఒక ఉద్యమంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ తో ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను అందరికీ పరిచయం చేశారు. సో వారికి ముందు నా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు నేను కూడా అనితా మేడం చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చారు. కానీ అంత ధీరత్వం, అంతటి స్వేచ్ఛ స్వాతంత్రాలని ఎక్సర్సైజ్ చేయడం అనేది నాకు ఈ ధ్యాన పరిచయం తర్వాత జరిగింది. సో నాకు ఈ ధ్యాన పరిచయం నా మేనబావ్ అయిన డాక్టర్ జీకే గారి ద్వారా 95లో జరిగిన 96 నుంచి కంప్లీట్ గా నో మెడిసిన్, నో డాక్టర్, నో నాన్ వెజిటేరియన్ అనే నినాదంతో నా జీవితం చాలా హాయిగా డిసీజ్ ఫ్రీ లైఫ్ అయిపోయింది నాకు. అంటే అప్పటి వరకు బాహ్యమైన డాక్టర్స్, మెడిసిన్స్ మనల్ని హీల్ చేస్తాయి, మనం ఆధారపడి ఏదైతే ఉన్నామో వాటన్నిటి నుంచి నాకు ఆ స్వేచ్ఛ విముక్తి జరిగింది. సో ధ్యానం నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. నా స్టడీస్ చిన్నప్పుడే నాకంటే +2లోనే ధ్యాన పరిచయం జరగడం వల్ల ఇటు చక్కగా ప్రాపంచిక జీవితంలో నా చదువులు, అటు ఆధ్యాత్మిక జీవితంలో సేవ రెండూ కలిపి ఒకేసారి నా జీవితంలో నాకు లభించిన వరాలుగా తయారైంది. అంటే ఏది మనం పొందుతూ ఉంటామో అది ఇతరులకు ఇవ్వాలి అనేది పత్రిజీ మనకి డే 1 నుంచి నేర్పిస్తూ యు ఆర్ ఎ గ్రేట్ గాడ్, యు ఆర్ ఎ గ్రేట్ మాస్టర్ అనే దాన్ని మనకి పరిచయం చేశారు. సో అందరిలాగే యూత్ లో నేను కూడా అంటే ధ్యానం అంటే పెద్దవాళ్ళకేమో అనే భ్రమ మన అందరికీ ఉంటుంది. అది ఒక వయసు వచ్చాక చేసేది అనేది మనకి చిన్నప్పుడు నేర్పించింది. కానీ పత్రిజీ ఎంత చక్కగా తెలియజేశారంటే శ్రీకృష్ణ భగవానుడు 4 సంవత్సరాల వయసు నుంచి తను ధ్యానం నేర్చుకున్నారు. అలాగే హనుమాన్ 2 సంవత్సరాల వయసు నుంచి తన తల్లి దగ్గర ఆ ధ్యానాన్ని నేర్చుకున్నారు అని. సో వారు అంత చిన్నప్పుడే ధ్యానం నేర్చుకొని ఒక భగవంతులుగా వెలుసులుతూ, కృష్ణుడు అనగానే మనందరం కూడా ఆ ప్లేఫుల్నెస్, ఎంతో చమత్కారాలతో, ఎంతో వైభోగంతో జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా తను జీవిస్తూ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందాన్ని వెదజల్లారు. ఇంకా హనుమాన్ శక్తిమాన్, మనం హనుమంతుడు అనగానే ఒక శక్తిమాన్ గా మనం ఎప్పుడు కూడా ఆయన్ని కొలుస్తూ ఉంటాం. సో వారందరూ ఈ ధ్యానాన్ని చిన్నప్పటి నుంచే చేసి అంత చక్కగా ఎదిగినప్పుడు మనం ఎందుకు కాకూడదు అనే దీంతో చాలా చక్కగా నన్ను అవి అట్రాక్ట్ చేశాయి అన్నమాట. అలాగే ప్రకృతిలో ఎలా మమేకం అవ్వాలి, ఒక వాటర్ బాడీతో కానీ ఒక నేచర్లోకి వెళ్ళినప్పుడు కానీ ఎంత చక్కగా మనం ఆ శక్తిని పొందొచ్చు అనేది నన్ను ఇంకా అట్రాక్ట్ చేసింది ఆ ఏజ్ లో. సో 96, 97, 98 చక్కటి ట్రెక్కింగ్స్ తిరుమల హిల్స్ లో, డీప్ ఫారెస్ట్ లో సార్ తీసుకెళ్ళినప్పుడు
ఒక చెట్టుతో మనం ఎలా మాట్లాడవచ్చు, ఒక పువ్వుతో మనం ఎలా అనుసంధానం అవ్వచ్చు, దేని స్వేచ్ఛను దాన్ని గౌరవిస్తూనే మనం చక్కగా ఆ పువ్వుని తుంపితేనే మనం సువాసన అనుకుంటాం, మన జడలో చేరితేనో మన దగ్గరికి ఒక దేవుడి పటానికి పెడితేనో. కానీ సార్ ఆ పువ్వును పువ్వుగా ఉంచుతూ దాని పరిమళాలను మనం ఎలా ఆస్వాదించవచ్చు, ఆ ఎనర్జీతో ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ ట్రెక్కింగ్ లో వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇలా జీవితం హాయిగా వైభోగంగా చక్కగా అంటే డిసీజ్ ఫ్రీ ఎప్పుడైతే అయిపోయానో అన్నిట్లోనే ముందు, ఇటు స్పోర్ట్స్ లో కానీ, ఏ యాక్టివిటీస్ లో కానీ, కల్చరల్ లో కానీ. సో నేను తెలుసుకున్న సత్యం ఏంటి అంటే, ఎంత చక్కగా మనం చిన్నప్పుడే ధ్యాన పరిచయాన్ని చేసుకోగలిగితే, ఎంత చిన్నప్పుడే మనం ఆ ధ్యాన పరిచయాన్ని ఇతరులకు ఇవ్వగలిగితే, జీవితంలో మనం ఆల్ రౌండర్ గా మనం తయారవుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంత సింపుల్ ఆ ధ్యానంతో మనం ఆల్ రౌండర్ గా తయారవుతాం. ఎస్ ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా ఫస్ట్ మన ఇమోషన్స్ మీద మనకి కంట్రోల్ వస్తుంది. నేను ఈ ధ్యానంలో కూడా ధ్యాన పరిచయం జరిగింది, కానీ అందరిలాగే జస్ట్ ధ్యానం చేయడం, అలా వదిలేయడం, ఆ అనుభవాలు వస్తుంటే కూడా అవి చక్కటి అనుభవాలని తెలియకపోవడం అలా స్టార్టింగ్ లో. కానీ ఎప్పుడైతే ఒకసారి నాన్నగారు, నేను చేయని తప్పుకి నాన్నగారు నన్ను కొట్టారనమాట. ఆ ఏజ్ లో ఒక ఆడపిల్లని ఇంటర్ చదువుతున్నప్పుడు కొట్టినప్పుడు నాన్నగారికి చాలా కోపం అన్నమాట. ఆయన టీచర్ ప్రాపంచిక జీవితంలో, మంచి వ్యక్తి కానీ విపరీతమైన కోపం అన్నమాట. సో ఒకసారి కొట్టినప్పుడు నాకు ఇంకా ఆ రోజు నేను అనుకున్నాను అనమాట, లేదు లేదు, నాన్నగారికి ఈ ప్రేమతత్వాన్ని బోధించాలి, పిల్లల్ని ప్రేమతో ఆయన ట్రీట్ చేయాలి అంటే నేను ఈరోజు చనిపోవాలి, ఎలాగైనా సరే నేను చనిపోవాలి. ఆ చనిపోతే జనం అందరూ కూడా నాన్నగారిని అడుగుతారు, మీ కోపం వల్ల, మీ అతి ఈ ప్రవర్తన వల్ల మీ అమ్మాయి ఇలా చనిపోయింది అని ఆయన అడుగుతూ ఉంటే ఆయన మనసులో పరివర్తన వస్తుందేమో, ఆయన మారతారేమో, మిగతా పిల్లలైనా ఆయన చాలా ప్రేమతత్వంతో చూస్తారు అని ఆ విపరీతమైన ఆ సెన్సిటివ్నెస్, ఆ చిన్నప్పుడు ఉండే ఎమోషన్స్, అడాల్సెన్స్ లో ముఖ్యంగా మనం ఫేస్ చేసే రకరకాల ఆ మార్పులు, ఏదైతే శారీరక మానసిక మార్పులు ఉంటాయో, ఒక ఉద్రేకంతో ఉన్న నాకు డాక్టర్ జీకే గారు అన్నారనమాట, సరే నువ్వు చనిపో, ఎలా చనిపోవాలో నేను సింపుల్ గా నేను ఇస్తాను ఒక ఇంజెక్షన్. నేను ఆలోచిస్తున్నా ఎలా చనిపోవాలి అంటే, మా ర్యాట్ కిల్లర్ తీసుకుంటే చేదుగా ఉంటదంట, మనం హ్యాంగ్ చేసుకుంటే కళ్ళు అవి బయటకు వస్తాయి, నాలుగు అంటే చనిపోవడానికి కూడా మళ్ళీ దేహానికి కూడా చాలా బాగా కనిపించాలి. మేడ నుంచి దూకితే ఒకవేళ ప్రాణం పోకుండా బతుకుంటే ఈ నాన్నగారి దగ్గర జీవితకాలం ఎక్కడికి పారిపోలేం కూడా. ఇలా రకరకాల ఆలోచనలతో విపరీతమైన దుఃఖానికి గురై ఉన్నాను. ఎలాగైనా చనిపోవాల్సిందే, ఏంటి మార్గం సులభంగా చనిపోవడం. సో ఇక్కడే ఉంటే ఇలా ఇబ్బందిగా ఉంటుందని మా అమ్మగారు బావగారింటికి పంపించడం, అక్క వాళ్ళ ఇంటికి. అక్కడ ఆయన వచ్చి ఇలా నన్ను చూస్తూనే, చనిపోవాలనుకుంటున్నావా, ఈజీ మార్గం నేను చెప్తాను, నీ గేమ్ నువ్వు మధ్యలోనే వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నువ్వు మళ్ళీ ఆడాలి, నీ గేమ్ నువ్వు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏపీలో పుట్టావు, అప్పుడు ఏ యూపీలోనో ఎంపీలోనో పుడతావు, కానీ నీ ఆటనైతే చేయాలి. ఇప్పుడు నాన్నగారు ఒక్కరే కోపిస్తే, నెక్స్ట్ లైఫ్ లో నువ్వు లెసన్ బాగా గట్టిగా నేర్చుకోవడం కోసం మీ మదర్ కోపిస్తే, నీ సిబ్లింగ్స్, నీ తోబుట్టువులు అందరూ కూడా అలాంటి ఒక పరిస్థితిలో, అసలు జీవితాన్ని ఒక ఆట అనడమే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఆట మధ్యలో ముగించి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి ఆట ఆడాలి. సో అది నన్ను, నా దుఃఖాన్ని ఒకసారిగా నాకు స్టాప్ చేసింది అనమాట. అందరూ వద్దు, నాన్నగారి సంగతి తెలుసు కదా అంటే, తనేమో చనిపో, కాకపోతే ఇది ఇది జరుగుతుంది అని, అంటే నీకు హక్కు ఉంది నీ డెసిషన్ ఏదైనా చేయడానికి, కానీ కాన్సిక్వెన్సెస్ ఇది, మళ్ళీ ఇదైతే ఈ కర్మ సిద్ధాంతాన్ని తను ఎప్పుడైతే బోధించడం జరిగిందో కొంత దుఃఖం ఆగింది. అప్పుడు ఆయన నాకు ఒక చక్కటి పుస్తకం ఇచ్చారు, ఈ పుస్తకం చదువు, ఈ తర్వాత కూడా నీకు అలానే అనిపిస్తే మనం జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం నీకు ఇబ్బంది లేకుండా అని. సో ఆ బుక్ చదువుతూ ఉంటే, ఓషో గారు రాసిన ద సైలెన్స్, నిశ్శబ్దం, ఆ బుక్ చదువుతూ ఉంటే ఒకలాంటి సాంత్వన మనసులో, ఎంతో ప్రశాంతత, ఏ దుఃఖం, కసి, కోపం, ఉద్రేకం నాలో ఉందో నాన్నగారికి నేర్పించాలి, ఆయన్ని మార్చాలి అని, అవన్నీ కూడా నెమ్మదిగా పోవడం మొదలైంది. అంతర ఒక మౌనం, ఆ శాంతన ఎప్పుడైతే నాకు దొరికిందో నా కన్నీళ్ళు ఆటోమేటిక్గా ఆగి, అప్పటికే ధ్యాన పరిచయం ఉండడం వల్ల ధ్యానం చేస్తూ నేను చాలా హాయిని పొందాను అనమాట. సో అప్పుడు ఒక పెద్ద అనుభవం నేను చూడడం, నా థర్డ్ ఐ యాక్టివేట్ అయ్యి ఎన్నో విషయాలు నేను ముందే కళల రూపంలో చూస్తూ ఉండడం, అది వాస్తవంలో జరుగుతూ ఉండడంతో నాకు, ఓ ఈ ధ్యానం వల్ల మనకి చాలా జరుగుతుంది అని తెలుసుకోవడం ఒకటైతే, ఎప్పుడైతే నేను ధ్యానం చేసి నాలో నేను సాంత్వన పొందానో, మొట్టమొదట నేను రియలైజ్ అయిన సత్యము, మార్చాల్సింది ఇతరులను కాదు, మనల్ని మనం మార్చుకోవాలి. మన ఇమోషన్స్ మీద మనం కంట్రోల్ తెచ్చుకోవాలి. మన ఇమోషన్స్ ఆధీనంలో మనం కాదు, మన ఆధీనంలో మన ఇమోషన్స్ ఉండాలి. ఇతరుల స్వేచ్ఛని మనం గౌరవించాలి. నాన్నగారు అలా ఆయన వ్యక్తపరచడం, ఆయన కోపం,
ఆయన మాటల్లో తీరు, అది ఆయన స్వాతంత్రం, ఆయన ఇష్టం, ఆయన అలానే ప్రవర్తిస్తారు. నేను ఎలా దాన్ని రిసీవ్ చేసుకోవాలనేది నేను నేర్చుకున్నాను. సో ఎప్పుడైతే నాకు ఈ మొట్టమొదటి సత్యం అర్థమైపోయిందో, ఇతరులను కాదు మనం మార్చగలిగేది, మనల్ని మనం మార్చుకోవాలి, ఆ సిచ్యువేషన్కి అనుకూలంగా కానీ లేదా వారికి అనుకూలంగా అర్థమైందో, నిజంగానే నా జీవితం ఒక ఆటగా మారిపోయింది. నా జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి. అంటే ధ్యానం చేస్తే మనకి ఏమి రాదా అంటే, ఎస్ డెఫినెట్లీ వీ డూ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. కానీ ధ్యానానికి ముందు అది ప్రాబ్లమ్స్, నా జీవితంలో ఏదో నాకు ఇబ్బందులు తీసుకొస్తున్నాయి అని మనం అనుకుంటాం. కానీ ధ్యానం తర్వాత, పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత, మనలో ఉన్న అజ్ఞానం తొలగుతూ ఉండనప్పుడు మనకు తెలిసే మొట్టమొదటి ఇది, మార్చాల్సిన ఇతరులు కాదు మనల్ని మనము అని చెప్పి. ఆ తెలుసుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనము ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఆ ప్రాబ్లం కాదు, ఇది ఒక నాకు ఛాలెంజ్. చాలా చాలా డిఫరెన్స్ ఉంది డియర్ ఫ్రెండ్స్. ప్రాబ్లం అనుకున్నప్పుడు మనం అక్కడతో ఆగిపోతాం, దీనికి ఒక సొల్యూషన్ లేదేమో, ఎలా నేను దీనిలోంచి బయటపడాలి అని. అదే మనం ఎప్పుడైతే దాన్ని ఒక ఛాలెంజ్గా, అంటే సమస్యగా కాకుండా సవాలుగా మనం తీసుకున్నప్పుడు, దాంట్లోంచి నేర్చుకొని ముందుకు ఇంకా పరిపూర్ణంగా సాగుతూ ఉంటాం. సో ఏ సమస్య నా జీవితంలో, ప్రాపంచిక జీవితంలో, మ్యారిటల్ లైఫ్లో కానీ ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పుడు, నేను ప్రతి సవాళ్ళని కూడా, ఇది నా జీవితంలో ఏం నేర్పించడానికి వచ్చింది. రిచర్డ్ బ్యాక్ బుక్స్ నా జీవితం మీద చాలా ప్రభావం చూపించాయి. పత్రిజీకి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎన్నో అద్భుతమైన పుస్తకాలను వారు మన జీవితంలో పరిచయం చేశారు. ఏదైతే మన ప్రాపంచిక జీవితంలో మనం చదువుతున్న క్లాస్ రూమ్ బుక్స్ ఒకటే అని, మనం ఏదైతే సైన్స్ మ్యాథ్స్ గా మనం సోషల్ గా చదువుకున్నాం, ఇది కాదు, ఆధ్యాత్మికాలన్నీ కొనుక్కుంటూ ఉండేదాన్ని. సో ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదువుతూ ఉన్నానో, ఆ అందులో చెప్పిన మహానుభావులు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆచరించి, వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని అందులో షేర్ చేస్తున్నప్పుడు, అది నా జీవితంలో ఆచరణలో పెట్టడం మొదలు పెట్టాను. సో తెలుసుకొని చదువుకోవడమే కాకుండా, దాని జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని ఆచరణలో ఎప్పుడైతే పెట్టడం మొదలు పెట్టానో, జీవితం చాలా ఆనందంగా మారిపోయింది. సో రిచర్డ్ బాక్ అంటారనమాట, ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఎ గిఫ్ట్ ఇన్ ఇట్స్ హ్యాండ్. అది అన్రాప్ అయ్యే వరకు మనం కొంచెం సహనంతో ఉండాలి అని. సో అంటే ఆయన ఏం చెప్తారంటే, ప్రతి సమస్య కూడా తన చేతిలో ఒక బహుమతితో మనకు పలకరిస్తుంది. అంటే చూడండి, మనం ఏదైతే ఇబ్బంది అనుకున్నామో, ఆ ఇబ్బందుల్లో పడినప్పుడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం, దాంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తాం. ఎలాగైతే మనకు స్విమ్మింగ్ రానప్పుడు, ఏదన్నా వాటర్ బాడీలో మనం పడిపోయినప్పుడు, ఏదైనా పరిస్థితి, విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, మనం నేచురల్ గా స్విమ్మింగ్ నేర్చుకొని బయటపడడానికే ట్రై చేస్తాం. కాళ్ళు చేతులు మనకు తెలియకుండానే కొడతాం. స్విమ్మింగ్ కూడా నేర్చేసుకుంటారు చాలా మంది ఆ పరిస్థితుల్లో. అంటే ఇంకా చావో రేవో నువ్వు తేల్చుకోవాల్సిన సమయం అని వచ్చినప్పుడు, మనం చాలా సార్లు దాని నుంచి బయటపడడానికి ఒక కెపాసిటీని, కొత్తగా ఒక స్కిల్ మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఇది నాకు చాలా బాగా అర్థమైంది. ఏ సమస్య అయినా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నామో, ఎలాంటి సమస్య అయినా, అది అనారోగ్య సమస్య కానీ, లేదు మనకు ఆర్థిక సమస్య కానీ, సాంఘిక సమస్య కానీ, కుటుంబ జీవితంలో సమస్యలు కానీ, అవి మనకు చక్కగా నేర్పించడానికే వస్తున్నాయి, మన కర్మలు కొన్ని క్లియర్ చేయడానికే మనకు వస్తున్నాయి అనే సత్యం ఎప్పుడైతే నాకు బాగా అవగాహన జరిగిందో, ఇంకా నా జీవితంలో దుఃఖానికి చోటు లేకుండా అయిపోయింది. ఈ రోజు నేను ఎంత ఆనందంగా జీవించగలుగుతున్నానో, ఇంత చక్కగా నేను చెప్పగలుగుతున్నానో దుఃఖం అనేది లేదు అంటే, నాకు ఆ కర్మ సిద్ధాంతం అర్థమవుతుంది. ఏది మన జీవితంలో ఊరకనే జరగదు. ఇంతవరకు ఏదైతే మనం బాధలు, భయాలు, నాకే జరుగుతుంది అనుకున్నది, ఇది సర్వసాధారణము. మనం గతంలో మన స్వేచ్ఛను ఉపయోగించి చేసుకున్న పనులు, మంచైనా చెడైనా, దాన్ని మనమే అనుభవించాలి అనే సత్యం నాకు బాగా అవగతమైంది. సార్ కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా అరటిపండు ఒలిచి చెప్పినట్టుగా, సూటిగా, చాలా సరళంగా సింప్లిఫై చేసి చెప్పేవాళ్ళు అనమాట. ఇంకొక ముఖ్యమైన నేను స్వేచ్ఛను పొందింది ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి నాకు చాలా అనారోగ్యాలు అనమాట ఈ జీవితంలో. డాక్టర్స్ అందరికీ ఫేవరెట్ పేషెంట్. సో ఇంకా నేను రాలేదంటే వాళ్ళకి ఆశ్చర్యం అనమాట. అరే ఇంకా ఏంటి ఈవిడ ఈ నెల రాలేదంటే మన ఫేవరెట్ పేషెంట్ అన్నట్టు. ఎన్నో ఎన్నో రకాలైన హెల్త్ ఇష్యూస్. సో ఎప్పుడైతే ఈ ధ్యానం మొదలు పెట్టానో, నాకు ఏమైందంటే, ఫస్ట్ నాన్ వెజ్ ఎప్పుడైతే మానానో, చాలా వరకు నాకు డిసీజెస్ తగ్గాయి. ఇంకా రెగ్యులర్ మెడిటేషన్, ఈ పుస్తకాలు చదవడంతో ఆ జ్ఞానమే నాకు ఔషధంలా పనిచేస్తుంది అనమాట. అంటే నా సరికాని ఆలోచనలు, నమ్మక వ్యవస్థలు
నెమ్మదిగా తొలగిపోయాయి. ఇంట్లో వీళ్ళ నాన్నగారు వాళ్ళకి ఉంది కాబట్టి లైట్ గా ఇలాంటివన్నీ ప్రాబ్లమ్ వస్తాయి, వీళ్ళు మేనత్కు ఉండేది కాబట్టి తినకూడా ఆ సిక్నెస్ వచ్చింది. ఇలాంటి ఏదైతే మన ఆలోచనలన్నీ మన చిన్న బుర్రలో ఇంప్లాంట్ చేస్తారో వాటన్నిటి నుంచి నేను బయటకు వచ్చాను. నా తల్లిదండ్రుల నుంచి నేను శరీరం మాత్రమే పొందాను, వారి అనారోగ్యాలు కాదు. మా మేనత్త నుంచి చక్కటి నేను క్యారెక్టర్స్ నేర్చుకుంటున్నాను కానీ తన అనారోగ్యం కాదు. ఇలాంటి కొత్త అఫర్మేషన్ నేను ఎప్పుడైతే నా లైఫ్ లో చేసుకున్నానో నేను ఆ చక్రం నుంచి నేను బయటకు వచ్చేసాను అనమాట. అన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది, చిన్నప్పటి నుంచి చావు అంటే, డెత్ అంటే ఒక పెద్ద కాన్సెప్ట్ మనందరికీ కూడా. అరే చనిపోతే మనం వీళ్ళందరినీ వదిలేస్తాము, ఈ జీవితం మనం ఇంకా కోల్పోయినట్టే, మన ప్రియ మిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ మనం ఎంతో అనుభవించాలి జీవితాన్ని కానీ మనం పోగొట్టుకుంటున్నామని. ఒకసారి వైజాగ్ లో ఒక చక్కటి కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది ఒక హోటల్లో. పత్రిజీ దానికి ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు అప్పుడు చాలా తక్కువ మంది, లిమిటెడ్ గా. సో మా బావగారు డాక్టర్ జీకే గారు, ఇంకా నా బ్రదర్ చదువుతున్న మెడిసిన్, వాళ్ళందరూ కలిపి డాక్టర్స్ వీళ్ళందరినీ ఎక్కువ మంది మెడికల్స్ ని ఇన్వైట్ చేసి ఒక చక్కటి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారన్నమాట. సో దాంట్లో పత్రిజీని స్పెషల్ గెస్ట్ గా పిలిచినప్పుడు సార్ ఏది కూడా స్ట్రైట్ గా చెప్పడమే, నెమ్మదిగా, అంటే అవతల వాళ్ళ కోసం దాన్ని మబ్బి పెట్టి చెప్పాల్సినది కాదు, సత్యాన్ని సూటిగా చెప్పాలి అనేది వారు చాలా చక్కగా ఆచరించి చూపించేవాళ్ళు. సో సార్ మొదలు పెడుతూనే నో మెడిసిన్ నో డాక్టర్, పెట్టిందే డాక్టర్స్ తో కాన్ఫరెన్స్, దాంట్లో ముందు మీ పని ఏమీ లేదు, అంత నో మెడికేషన్ ఓన్లీ మెడిటేషన్ అని చెప్పన్నప్పుడు వారి ముఖాలు కొంత సీరియస్ గా అయిందనమాట. సో ఎవరైతే మేము అందరం ఆర్గనైజ్ చేస్తున్నామో, వాలంటీర్ చేస్తున్నామో, అరే ఈ డాక్టర్స్ ఎలా ఫీల్ అవుతారు ఏంటన్నట్టు ఆలోచిస్తున్నాం. సో నెక్స్ట్ సారు ఎంత అద్భుతంగా చెప్పడం మొదలు పెట్టారంటే, అప్పటి వరకు డెత్ అంటే నాకున్న ఫియరు ఆ కొన్ని మాటలతో కంప్లీట్ గా మటుమాయం అయిపోయింది అనమాట. సో ఆయన ఏం చెప్పారంటే, ఎదురుగా మేము కూడా అంతా సర్వీస్ చేసి ఎదురుగా అక్కడ కూర్చున్నాం క్లాస్ వినడానికని. ఇంకా అందరూ వచ్చేసారు, హాల్ డోర్స్ క్లోజ్ అయింది. సో మేడం మీ డ్రెస్ చాలా బాగుంది అన్నారు డయాస్ మీద నుంచి చూస్తూ. ఓ థ్యాంక్స్ అన్నట్టుగా సార్ని చూసాను అనమాట. ఈ డ్రెస్ చాలా బాగుంది కదా, రేపు కూడా వేసుకుంటారా అని. సో కొంచెం డౌట్ గా చూసాను, మన డ్రెస్ మాసిపోతే మళ్ళీ వేసుకోలేం కదా అన్నట్టు ఇలా తల ఆడిస్తున్నాను. అది మాసిపోతే రేపు కూడా వేసుకుంటారా అని. లేదు, ఒకవేళ అది మీరు మళ్ళా ఉతికి మళ్ళా ఏం చేస్తారు, వాష్ చేస్తాను, మళ్ళా వేస్తాను. ఒకవేళ ఇంకా డ్రెస్ చినిగిపోతే ఏం చేస్తారు, పడేస్తాం. కొత్త బట్టలు వేసుకోవడానికి మీరు ఆనందిస్తారా బాధపడతారా అన్నారు. నాకు చాలా హ్యాపీ సార్ అన్న. అంతే, డెత్ కూడా అంతే, ఈ బాడీని వదిలేసి ఇంకొక బాడీ తీసుకుంటాం, మహా అయితే ఏమవుతుంది, ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరం తీసుకుంటాం అంతే. ఆ రోజు ఆ చిన్నగా సార్ ఒక డ్రెస్ మార్చడం, దాంతో ఈ శరీరాన్ని వదిలిపెట్టడం అంటే, మనకి ఎంతో ఇష్టమైన ఒక డ్రెస్ కూడా మురికి పడితే లేదా చినిగిపోతే ఎలా వదిలేస్తామో అంత సహజంగా మనం ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరం, కొత్త శరీరం తీసుకుంటాము, కేవలం ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అవుతాం అంతే అని చెప్పిన సత్యము నా ఆ మెదడులో ఇంకా ఎంతో చక్కగా నాకు నాటుకుపోయింది అనమాట. ఓ, దేర్ ఈస్ నో డెత్, ఇట్ ఈస్ జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మారడమే. సో చావు పుట్టుకలు చాలా సహజము. ఇక్కడ ఏదైతే ఒక బాడీ వెకేట్ చేస్తారో అక్కడ ఆ దుఃఖానికి గురైతే ఇంకొక ఇంట్లో ఆ బేబీ వచ్చినప్పుడు, మనం కొత్త బేబీగా వెళ్ళినప్పుడు అక్కడ సెలబ్రేషన్. సో ఇంతేనా, అందుకేనా చావు పుట్టుకలు మనకి ఎప్పుడు కూడా ఒక పండగలా చేసుకోవాలి, ఒక సెలబ్రేటివ్ మోడ్ లో అనేది చెప్తూ ఉన్నారు అనేది నాకు అర్థమైంది అనమాట. ఇంకంతే, మనకు అత్యంత ఫియర్ చావే అన్నప్పుడు దాని మీదే నాకు ఒక అవగాహన వచ్చేసింది. దేర్ ఇస్ నో డెత్ ఫర్ మై, ఓన్లీ నా ఫిజికల్ బాడీకే ఉంది కానీ నా ఆత్మకు కాదు అనే ఆత్మసత్యం ఎప్పుడైతే అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యం అర్థమైందో, కంప్లీట్ గా ఇంకా నా మెదడులో ఎక్కడో ఈ డిసీజెస్ నన్ను బాధిస్తాయని కానీ, ఒక సీజనల్ గా మనకు వచ్చేస్తాయి, బయట వెళ్తే కొంత అందరికీ ఉంటే మనం కూడా అట్రాక్ట్ చేస్తాము, ఇలాంటి వాటి అన్నిటి నుంచి కూడా ఫియర్ నేను బయట వచ్చాను అనమాట కంప్లీట్ గా. సో నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నా శరీరం అన్ని కాలమాన పరిస్థితుల్లో అద్భుతంగా నేను తట్టుకోగలదు, చాలా చక్కగా పనిచేయగలదు. ఇలా డాక్టర్ లూయిస్ ఎల్ఏ గారి పుస్తకాలు చదివిన తర్వాత ఇంకా ఏదైతే మనం నెగిటివ్ థింకింగ్ లో కొన్ని ఉంటామో, డిస్ట్రక్టివ్ థింకింగ్ లో ఉండి మనం క్యాచ్ చేస్తామో మన ఆలోచన ద్వారా, వాటన్నిటి నుంచి కూడా నేను బయటపడడం మొదలైంది. సో ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క ఆ గురువు, ఆధ్యాత్మిక గురువు పెను మార్పును మన జీవితంలో తీసుకొని వస్తారు. వాళ్ళెంతో వాళ్ళ జీవితంలో ఆ ఎక్స్పెరిమెంట్ చేసి ఎన్నో వేల మందికి, దాన్ని లక్షల మందికి టీచ్ చేస్తూ వారందరూ పొందిన అనుభవాల నుంచి రాసిన పుస్తకాలు మనం చదవడం వల్ల ఇంతటి చక్కటి త్వరితగతిన మనం మార్పులు సాధిస్తాము అనేది ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, బుక్ క్లబ్స్ పెట్టడము, ఎక్కడ నేను జాబ్ చేస్తున్నా చక్కగా నేను ఫస్ట్ అపార్డ్ లో జాబ్ చేయడం, తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓకి నేను వర్క్ చేస్తున్నాను. సో ఎక్కడ ఉన్నా
ధ్యానం జీవితంలో ఒక భాగం అయిపోయి చక్కగా ఈ ధ్యానాన్ని అందరికీ విరివిగా పంచుతూ ఆ దుఃఖానికి కారణం మన అజ్ఞానము, విపరీతమైన మన మోహము, ప్రతిదాని పట్ల నేను శాశ్వతము, ఈ ఉద్యోగం శాశ్వతము, ఈ కుటుంబం శాశ్వతము, ఇవన్నీ మనం అనుకునే భావాల నుంచే మనకి ఆ మితిమీరిన మోహం వల్ల, మోహం ఉండడం తప్పులేదు, కోరికలు ఉండడం తప్పులేదు, ఆ మితిమీరినవి ఎప్పుడైతే ఉంటాయో ఆ అటాచ్మెంట్ ఉండి మనం ఎంత దుఃఖానికి గురవుతూ ఉంటాం. దాన్ని ఇతరులకు చెప్పడం నాకు చాలా ఈజీ అయింది. ఏదైతే నా జీవితంలో నేను పాటిస్తూ ఉన్నానో, మ్యారిటల్ లైఫ్ లో ఎన్నో ఇష్యూస్ వచ్చినా అది కూడా ఒక సవాళ్ళుగా, అంటే మన రిచర్డ్ బ్యాక్ గారి ఒక కొటేషన్ నాకు చాలా చాలా పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. మీటింగ్స్ లో కానీ, ధ్యాన యజ్ఞాస్ లో కానీ, ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ ట్రాజడీ ఈజ్ మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్ అని. సో అంటే మనము ఆ మార్క్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఎలా డిసైడ్ చేయబడుతుంది అంటే డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ. అంటే ఎంతటి అజ్ఞానంలో ఉన్నాము అనేది, నువ్వు ఎంత నాకు అన్యాయము అక్రమం నా జీవితంలో ఏదో జరిగిపోయింది అని నువ్వెంత నమ్ముతూ ఉంటావో అంత అజ్ఞానంలో ఉన్నట్టు అని ఆయన అంటారనమాట. సో అది నిజంగా నాకు చాలా 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 నన్ను తట్టి లేపింది అనమాట ఆ కొటేషన్. అసలు నిజమే కదా. ఎలా అన్యాయం మనం అనుకుంటాము? మన జీవితంలో మన ఇతరులకు ఏదైనా చేసింది, వారికి మనం కలిగించింది, ఈ రోజు మనం అది ఒక శారీరకమైన డిసీజ్ గా కానీ, లేదంటే ఒక ఫ్రెండ్ మన జీవితంలో వచ్చి మనల్ని మోసం చేసి మన దగ్గర డబ్బులు లేకపోవడం, లేదంటే ఒక భాగస్వామితో మన ఇబ్బందిలో కానీ, ఏది మనకు ఎవరికి చేయకున్నా, ఏది మన జీవితంలో మళ్ళీ మన తిరిగి రాదు అనే సత్యం నాకు అక్కడ అర్థమైంది. సో మనం చేసిందే అంటే మనము మంచి అయినా చెడైనా ఈ ఫలితం పొందుతూ ఉన్నప్పుడు ఇతరులు నిందించడం కానీ, వారి వల్ల నాకు ఇలా జరిగిందని కానీ, లేదంటే నాకేదో నా జీవితంలో చాలా అన్యాయము అక్రమాలు జరిగిపోతున్నాయి నా పట్ల, అందరూ నా పట్ల నిర్దయగా ఉన్నారు అనే దీని నుంచి నేను కంప్లీట్ గా స్వేచ్ఛ పొందాను అనమాట. ఎవరు మనల్ని ఏమి మనం పర్మిషన్ లేకున్నా, మనం ఇతరులకు ఏమి చేయకున్నా, ఇతరులు ఎవరు మనల్ని బాధించలేరు, బాధించరు అనే సత్యం, మరొక సత్యము నా జీవితాన్ని చాలా చాలా ఆ బ్లేమ్ గేమ్ నుంచి బయటకు తీసుకొచ్చు. అంతవరకు మనం ఏం చేస్తాం? మన జీవితంలో ఏది జరిగినా నా భర్త వల్ల నేను బాధపడుతున్నాను, నా తల్లి వల్ల బాధపడుతున్నాను, లేకపోతే నా అత్తగారి వల్ల, నా ఆడపడుచుల వల్ల, నా ఇంకెవరైనా స్నేహితుడు నన్ను మోసం చేశాడు అని. సో ఏదైతే మనము మన ఆలోచనలతో కానీ, మన చేష్టలతో కానీ ఇతరులకు మనం చేశామో అదే జీవితంలో పొందుతామో అనేది మనకు అర్థమైనప్పుడు మన కర్మలన్నీ కూడా చాలా చాలా మన సక్రమంగా తయారవుతాయి. మనకి మోరల్ పోలీసింగ్ ఇంకెవరో మనకు వచ్చి నువ్వు ఇలా ప్రవర్తించు అని మనకు నేర్పించక్కర్లేదు. మనమే చాలా చక్కగా, ఓ నాకు చేయడానికి స్వేచ్ఛ ఉంది, నేను ఏదైనా మాట అనడానికి స్వేచ్ఛ ఉంది, కానీ దాని పరిణామాలను కూడా నేనే ఫేస్ చేయాలి, నేనే అనుభవించాలి అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మన మాట మీద మనకు అదుపు, మన చేష్టల మీద మనకు అదుపు. ఎప్పుడైతే మనకి అదుపుతో అంటే ఎరుకతో మనం కాన్షియస్ గా మనం చేయడం మొదలు పెడతామో ఆబ్వియస్ గా మనము ఎవరిని నొప్పించము, ఇతరులకు బాధ కలిగించే మనం చేయము. అది జంతువులకైనా మనుషులతోనైనా అందరినీ కూడా మనం ఆ సమభావంతో, ప్రేమ తత్వంతో ప్రతి ఒక్కరి స్వేచ్ఛని మనం గౌరవిస్తూ మనం హాయిగా జీవించడం మొదలవుతుంది. ఇలా ఒక్కొక్క పుస్తకం నుంచి నేర్చుకున్నది ఆల్రౌండ్ డెవలప్మెంట్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పాను, నాన్నగారు ఆ కొట్టినప్పుడు ధ్యానంతో ఇమోషనల్ స్టెబిలిటీ వస్తే నాకు ఇతరులను మార్చడం కాదు, మన ఎమోషన్స్ మనం కంట్రోల్ పెట్టుకోవాలని ఈ ఒక్కొక్క పుస్తకం చదవడం ద్వారా కంప్లీట్ గా నా మెంటల్ స్టాటస్ లో కానీ, ఆలోచన పరిధిలో కానీ, శారీరకమైన మార్పులు కానీ, మానసికమైన మార్పులు కానీ, ఇలా ఒక్కొక్క దాంట్లో కూడా నేను అద్భుతంగా నేను అనుభవాలు పొంది నా జీవితం చాలా వైభోగంగా జరుగుతుంది. ఇలా హ్యాపీగా నా లైఫ్ జరుగుతున్నప్పుడు 2004లో నాకు ఒక పెద్ద యాక్సిడెంట్, విశాఖపట్నంలో ఒక స్విమ్మింగ్ పూల్లో ఋషికొండ దగ్గర ఒక రిసార్ట్ ఉంటుంది అనమాట. ఆ సాయి ప్రియ రిసార్ట్స్ సార్ మనకు నేర్పించిన వాటర్ బాడీతో కనెక్షన్, నేచర్ లో ఉండాలి అని చెప్పడంతో అప్పుడు నాకు ఒక పాప జస్ట్ 1.5 year old అనమాట. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తూ వైజాగ్ నేను 3 days హాలిడేస్ వచ్చిందని వచ్చాను. సో అక్కడ వాటర్ బాడీలోకి వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్ లో మేము చక్కగా ఆడుకొని స్నానం చేసుకొని, అంటే అక్కడ స్విమ్మింగ్ చేసి వస్తున్నప్పుడు మళ్ళీ నేను ఒక ఫొటోస్ కోసం పాపను తీసుకొని పూల్లోకి దిగడము. అక్కడ ఒక స్లైడర్ నుంచి ఒక హైట్ చాలా ఒక 30 feet హైట్ ఉన్న స్లైడర్ నుంచి మనం వాటర్ లోకి స్లైడ్ అవ్వాలన్నమాట. ఇది స్విమ్మింగ్ పూల్ అయితే, ఇది స్లైడర్ అయితే నేను ఇక్కడ నుంచి ఇలా జారుతూ మనం ఈ వాటర్ లో పడతాం. బేస్ ఇందులో ఉంటుంది అనమాట. సో పాప చిన్న పాప అవడం వల్ల నేను ఇక్కడ ఆ స్లైడర్ ఎండింగ్ లో పాపను పెడుతూ ఆమెను జారుస్తుంటే తమ్ముడు వెనక నుంచి ఫొటోస్ తీస్తున్నాడు. వెనక నుంచి అబ్బాయి తెలియక
పైనుంచి ఆ అబ్బాయి జారిపోవడం, అంటే ఎవరైనా మనం ఒకసారి జారిన తర్వాత పక్కకి వెళ్ళిపోతాం కాబట్టి తను అట్లా నేను కూడా పక్కకి వెళ్ళిపోతానని తను జారుతూ ఉన్నారు. చివరిలో ఆయన రియలైజ్ అయ్యాన్న తను ఆగడానికి లేదు, నేను గమనించి పక్కకి తిరిగేలోగా ఆయన వచ్చిన పొట్లో హిట్ చేసినప్పుడు ఒక డీప్ ఏంటది మన ఇబ్బంది జరిగింది నా లివర్ ప్లేస్ లో. అక్కడ బాగా దెబ్బ తగిలి మల్టీ లాసరేషన్స్ అన్నమాట. ఒక 4-5 చోట్ల నా లివర్ చిరిగిపోవడంతో ఒక 3.5 లీటర్స్ ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది. సో డాక్టర్స్ ఏ రకంగా కూడా నేను బతికే ఛాన్స్ లేదు, ఎందుకు అంటే సైడ్ ఇన్ఫెక్షన్స్ చాలా వచ్చేసాయి అనమాట. అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ బాగా డెవలప్ అయిపోయింది. ఒకేసారి అంత బ్లడ్ లాస్ వల్ల హీమోగ్లోబిన్ డ్రాస్టిక్ గా డౌన్ అయిపోవడంతో అదర్ కాంప్లికేషన్స్ అన్ని కూడా బాడీలో రావడం మొదలైంది. సో అలాంటి ఒక స్థితిలో నాకు సర్జరీ జరగడం, నేను కంప్లీట్ గా సర్జరీ కంప్లీట్ అయ్యేలోగానే నేను అన్కాన్షియస్ స్టేట్ లో కోమాలోకి వెళ్ళిపోవడం. 11 days నన్ను కంప్లీట్ గా ఐసీలో ఎవ్రీడే ఒక స్పెషలిస్ట్ ని యాడ్ చేస్తూనే రకరకాల సమస్యలన్నీ ఎదురవుతూ అలా ఉన్నప్పుడు 11వ రోజు నాకు మెలకువ రావడం. అప్పటికే నేను పూర్తిగా ఈ ధ్యానంలో ఉండడం వల్ల నేను శ్వాస తీసుకుంటూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. నాకు గుర్తొచ్చింది, ఓకే లాస్ట్ లో వారు చెప్తున్నారు కదా, ఈ అమ్మాయి గోల్డ్ అది తీయండి, డ్రెస్ మార్చండి, తనకి ఇప్పుడు మేము సర్జరీ చేయాలి, యాప్రాన్ వేయండి. ఓ అయితే నాకు సర్జరీ జరిగిందన్నమాట అని చుట్టూ ఉన్న ఐసీయూ సెటప్ చూసినప్పుడు నాకు అర్థమైంది. సో అప్పుడు నేను నాకు తెలియకుండానే ఈ పుస్తక జ్ఞానము ఇవన్నీ నాకు ఉండడం వల్ల డెత్ అంటే నాకు ఫియర్ అనేది పోవడం వల్ల నేను ఒక్కటే కోరాను పత్రిజీని పిలిచి, పత్రిజీ ఇదే నా జీవితంలో ఆఖరి ఇదైతే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ అన్బేరబుల్ పెయిన్, శ్వాస తీయడానికి కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో నాకు ఒకవేళ ఇదే నా చావు అయితే నేను చనిపోవడానికి సిద్ధము లేదు, భూమి మీద నా పని ఇంకా ఉంది, నా వల్ల ఇతరులకు ఉపయోగం ఉంది అంటే నాకు హీలింగ్ చేసి నన్ను బయటికి తీసుకురండి, ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను, అన్బేరబుల్ అని నేను అడిగాను అనమాట. సో పత్రిజీ ఆస్ట్రల్ గా రావడం నన్ను కొట్టారనమాట. ఎందుకంటే ఉద్ధరేణ ఆత్మనాత్మనం, ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. అదే మనకు బుద్ధ భగవానుడు అపో దీపో భవ, నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో అంటే బిఏ లైట్. మనం మనమే ఏదైనా తగ్గించుకోవడమైనా తెచ్చుకోవడమైనా కొని తెచ్చుకోవడమైనా అని మన చేతుల్లో ఉంది అనేది మనకి ఎప్పుడైతే అర్థమైందో, మనం ఇతరులని ఆశగా వాళ్ళు ఏదో హీలింగ్ చేస్తారు, ఇతరులు మనకు తగ్గిస్తారు అనే డిపెండెన్సీ మనకు తగ్గిపోతుంది. విల్ బికమ్ ఇండిపెండెంట్, అంతా మన చేతుల్లోనే ఉంది అనే సత్యము మనకు అర్థమవుతుంది. సో కానీ ఆ రోజు నేను ఆ విపరీతమైన పెయిన్ వల్ల నాకు హీలింగ్ చేయండి అని అడగడంతో సార్ ఇట్లా కొట్టి, ఇవన్నీ మీరే తెచ్చుకున్నారుగా, మీ గత జన్మలో చేసిన అన్ని కర్మలకి మీరే బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఈ యాక్సిడెంట్ మీరు ప్లాన్ చేసుకున్నారు. సో ఒక్కసారి ఎప్పుడైతే సార్ అలా మీరే ప్లాన్ చేసుకున్నారు అన్నప్పుడు నాకు చాలా, ఎంత మనకు అప్పుడు బుక్స్ చదివి అన్ని ఉన్నా యాక్సిడెంట్ ని డిజైన్ చేసుకోవడం ఏంటి, ఎవరైనా మంచి హస్బెండ్ కావాలి, మంచి జాబ్ కావాలి, నేను మంచి స్టేటస్ లో ఉండాలి, ఇలాంటివి కదా మనం డిజైన్ చేసుకుంటాము, జీవితంలో వాస్తవాలుగా తెచ్చుకోవాలనుకుంటాం. యాక్సిడెంట్ డిజైన్ చేసుకొని రక్తం చిందించాలి, ఆపరేషన్ చేయించుకోవాలి, హాస్పిటలైజ్ అవ్వాలి, ఇలాంటివి మనం డిజైన్ చేసుకోం కదా అన్నట్టు. కానీ చెప్పింది పత్రిజీ, ఆయన మాట అంటే విపరీతమైన వేదవాక్కుగా భావించేదాన్ని కాబట్టి ఓ ఏదో ఉంటేనే సార్ చెప్తానని తలో ఆడించాను అనమాట. అప్పుడు ఆయన నన్ను ఆస్ట్రల్ గా తీసుకెళ్లి నా కొన్ని గత జన్మలు చూపించడము, ఎందుకు నేను ఈ యాక్సిడెంట్ గురయ్యి ఇంత తీవ్రమైన ఒక డిజైన్ చేసుకున్నాను ఇలాంటి ఒక స్థితిని అనేది ఎప్పుడైతే నేను విపరీతంగా జంతువుల పట్ల ఇతర మనుషుల్ని నేను బాధించినవి నా శరీరం మీద నేను తెచ్చుకున్నాను, ఆ రక్తానికి రక్తం నేను చిందించాల్సి వచ్చింది అనేది నాకు అర్థమైన తర్వాత కర్మ సిద్ధాంతం ఎంత మన జీవితంలో ఆపరేట్ అవుతుందో వాస్తవంగా తెలుసుకున్నాను అనమాట. మనం వింటాం, భగవద్గీతలో వింటాం, చిన్నప్పటి నుంచి మనం గుడికి వెళ్ళినా, ఒక తిరుపతి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు భగవద్గీత వినిపిస్తూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం అని వింటాం, ఆత్మకు చావు లేదు, నీటిలోన నానదు కాలబడదు అని అన్నీ వింటాం. కానీ అది సత్యంగా మన జీవితంలో ఆచరించాల్సి వచ్చేసరికి దాన్ని మనం పక్కన పెడతాం. సో ఆ రోజు ఎప్పుడైతే నేను అన్ని చూసుకున్నానో, నా గత జన్మల పరంపరలో ఎంత దుర్మార్గంగా నేను ఇతర జీవుల్ని హింసించాను, ఇతరుల పట్ల నేను ప్రవర్తించాను, సో దానికోసం మనమే అలా డిజైన్ చేసుకొని తెచ్చుకుంటాము అని ఎప్పుడైతే చూసానో ఇంకా మరింత నా జీవితంలో పెను మార్పులు జరిగింది అనమాట. సో అప్పుడు నేను ఆ తర్వాత నాకు ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ జరగడం, ఆ బాడీలో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ లో నేను కంప్లీట్ గా కిందన ఇక్కడ నాకు మెడికల్ గా నా డెత్ డిక్లేర్ చేయడం జరిగింది డాక్టర్స్. నా కండిషన్ ఇంకా సీరియస్ అయిపోవడం తోటి, సో ఆక్సిజన్ కూడా ఈవెన్ సపోర్ట్ తో కూడా తీసుకోవడం కూడా కష్టమైనప్పుడు
ఇంకా వాళ్ళు డాక్టర్స్ ఇది చివరి దశ అని చెప్పేట తరుణంలో నాకు ఈ బాడీ రిలీజ్ అవ్వడం, ఇదంతా డీటెయిల్ గా మనకి మన పిఎంసి హిందీ పుణ్యమా అని, పిఎంసి తెలుగు, ఇలా పిఎంసి ఎన్నో లాంగ్వేజెస్ లో ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని డీటెయిల్ గా మీరు అందులో చూడొచ్చు డియర్ ఫ్రెండ్స్. బాల్ వికాస్ మహేశ్వరి అంటే మనం ఆ అనుభవాన్ని అందులో చూడొచ్చు నియర్ డెత్. సో ఇది నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఆ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడైతే నేను అవుట్ ఆఫ్ బాడీ వెళ్ళి అక్కడ నేను మాస్టర్స్ ని కలుసుకోవడము, వాళ్ళు అక్కడ జీసస్ నాకు వచ్చి అక్కడ పక్కన నిలబడి హీలింగ్ ఆ సైకిక్ సర్జరీ చేయడము. సో అప్పటి వరకు ఈ చదువుకున్న లాజికల్ మైండ్ తో డాక్టర్సే కంప్లీట్ గా మనకి హీల్ చేయగలుగుతారు, వాళ్ళే మనకి ఏదైనా అనారోగ్యాలు ఉంటే ఆ మందులు సర్జరీస్ తోనే అవుతుంది అని అనుకున్నది, మన శరీరంలోనే ప్రతి కణంలో అనంతమైన శక్తి ఉంది అనేది నేను తెలుసుకోవడం జరిగింది అనమాట కంప్లీట్ గా. సో జీసస్ ఆ సైకిక్ సర్జరీ, ఈ జన్మలో మరి నేను హిందువు కదా, యేసు ప్రభు నేను పలవను కదా, ఆయన ఎలా వచ్చారు ఈ స్వస్థతకి. సో అప్పుడు ఇంకా మరొక సత్యం ఏం అర్థమైందంటే, ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో మన చుట్టూ కూడా మాస్టర్స్ మన బాగోగులు చూస్తూ మన చుట్టూ ఒక సేఫ్ గార్డియన్ ఏంజల్స్ గా, ఒక బాడీ గార్డ్స్ లా మన చుట్టూ వాళ్ళు ఉంటారు, మనల్ని సురక్షితంగా ఉంచుతూ మన సంరక్షణకి మనకు వాళ్ళు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు అనేది నాకు అర్థమైంది. సో ఆ అనుభవం తర్వాత అక్కడ నేను సౌందర్య సోల్ మీట్ అవ్వడము, ఆవిడ అక్కడ మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆవిడ చెప్పడం, మీరేంటి ఇక్కడ ఉన్నారు అని. నేనంటే 2 రోజుల క్రితం నేను చనిపోవడం జరిగింది, ఈ జీవితం అంతా పేరు ప్రతిష్టలు అన్నిటి వెంట నేను పరుగుపెడుతూ నా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని నేను జీరో చేసుకున్నాను, అందుకే నేను 2 రోజుల క్రితం బాడీ వెకేట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ మాస్టర్స్ తో నా లైఫ్ ని రివ్యూ చేసుకుంటూ నెక్స్ట్ నేను చెన్నైలో ఒక కురూప్ అమ్మాయిగా పుట్టి నా ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తి చేస్తాను అని ఆవిడ చెప్పింది. సో ఇంత సౌందర్య రాసి సౌందర్యవతి ఎన్నో లాంగ్వేజెస్ లో అద్భుతమైన ఫిల్మ్స్ చేస్తున్న ఆమె చనిపోయానని చెప్తుంది, సోల్ అంటుంది, మళ్ళీ నేను ఒక కురూప్ అమ్మాయిగా జన్మ తీసుకుంటాను అంటే ఎటువంటి మళ్ళీ ప్రలోభాలకి లొంగకున్న అందం, ఈ అందం ఉండడం వల్లే కదా నేను కేవలం ఈ అందాన్ని నటనకి ఒక దీనికి అది నాకు పేరు ప్రతిష్టల్లో డబ్బుని తీసుకొస్తుంది అనేది మాయలో పడ్డాను కదా, ఇవన్నీ కూడా లేకుండా నేను హాయిగా ఇలాంటి ఒక జన్మ తీసుకొని పూర్తి చేస్తాను, ఆ అనుభవం కూడా పొందుతాను ఒక కురూప్ అమ్మగా ఉన్నాడు అన్ని చెప్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. సో తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు ఆ అనుభవంలోంచి నేను నమ్మలేకపోయాను, ఇదంతా నా ఊహేమో అనుకున్నప్పుడు మా బ్రదర్ ఇదంతా నీ వాస్తవమే, అది చాలా పెద్ద అనుభవం, నేను జస్ట్ మీకు ఒక 1-2 పాయింట్స్ షేర్ చేశాను అనమాట. సో అందులో ఒక్కొక్కటి మేబీ నువ్వు జీసస్ తెలుసు కాబట్టి మూవీ చూసావు ఊహించుకున్నావేమో, పత్రిజీ తెలుసు, బుద్ధుడు తెలుసు, ఆ ధ్యానమే చేస్తున్నావు అని. కానీ ఆ అలెక్స్ ఆర్బిటో బెట్టి షైన్ అని ఇద్దరిని చూసావు కదా, వారెవరో ఎతుకుదామని చూస్తే వారు నిజంగానే ఉన్నారని తెలిసింది. అలాగే సౌందర్య 2 days బ్యాక్ ఆమె నేను కోమాలో ఉన్నప్పుడే ఆమె చనిపోయారు అనేది తెలిసిందనమాట. నేను నమ్మలేకపోయాను. అప్పుడు అన్నయ్య పేపర్ కట్టింగ్స్ తీసుకొని వచ్చి ఐసీయూలో మనకి టీవీ అలౌ చేయరు కాబట్టి న్యూస్ పేపర్ కట్టింగ్స్ తీసుకొని వచ్చి చూపించారు. సో నింగికేగిన తారా సితారా అని మొత్తము ఆమె గురించే గత 2-3 రోజులుగా అందులో రాసి ఉండడంతో ఏదైతే మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఇది ఋషులు మహామునులు సంసార జీవితం అన్ని వదిలేసి ఒక తపస్సు అడవులకు హిమాలయాలకు వెళ్ళిపోతేనే అనుభవాలు పొందుతారు జరుగుతుంది అనేది, నేను ఇంట్లోనే ఉంటూ ధ్యానం చేస్తూ నా జాబ్ నేను చేస్తూ ఇతరులకు ధ్యానం నేర్పిస్తున్న నాకు కూడా అక్కడ చక్కగా మాస్టర్స్ అందరి దర్శనం జరగడం, నాకు చక్కగా మరణాంతర జీవితం ఎలా ఉంటుంది, ఎలా మన లైఫ్ ని మళ్ళీ మనం డిజైన్ చేసుకుంటాము, మన ఆకాశిక్ రికార్డ్స్ ద్వారా మన గత జీవితాలన్నీ మనం చూసుకొని డిజైన్ చేస్తామనే వాస్తవాలన్నీ నేను అక్కడ చూడడం జరిగింది అనమాట. దాంతో నాకు చాలా చాలా అవగతమైంది, ఓ మరణం తర్వాత ఇలా ఉంటుందా, ఏదైతే మన అసలు స్థానమో అక్కడికి మళ్ళీ మనం వెళ్ళిపోయి అద్భుతంగా ఎన్నో నేర్చుకొని అవసరం అనుకుంటే భూమి మీద మళ్ళీ లైఫ్ తీసుకుంటాం అనే సత్యము నాకు తెలిసింది. అయినా ఇంకా ఎక్కడో డౌట్ ఉండేది అనమాట. ఎందుకని మన లాజికల్ బ్రెయిన్ ఎంత డెవలప్ చేసుకుంటామంటే ఏది కూడా మనం బియాండ్ మన కంటికి కనిపించిన దాన్ని మనం నమ్మలేము ఎప్పుడూ కూడా. ఇది నిజమేనా, నాకే జరిగిందా అనే డౌట్ నాకు చాలా ఉండిపోయింది అనమాట. సో పత్రిజీ అనుభవం అందరికీ చెప్తూ ఉండడము, చెప్పమంటే వాళ్ళందరూ నన్ను ఒక సెలబ్రిటీలో వావ్ ఇలా జరిగిందా, పైకి వెళ్ళి వచ్చారా అని మెడికల్ గా ఏదైతే నా డెత్ కింద అన్ని నా కంప్లీట్ గా ఆక్సిజన్ లేదు, హార్ట్ బీట్ లేదు, నా బాడీ చల్లగా అయిపోయిందో ఆ అనుభవం తర్వాత మళ్ళీ అన్ని రావడము, బీపీ పెరగడము, అన్ని మళ్ళీ నేను మామూలుగా నా బాడీలో హీట్ రావడము, హార్ట్ బీట్ రావడము, ఇవన్నీ సో మెడికల్ మిరాకిల్ గా డాక్టర్స్ దాన్ని అభివర్ణించడము ఇట్లా జరిగిందా. ఇంకా ఎక్కడో నాకు డౌట్ అనమాట, నాకే జరిగిపోతుందా ఇంత ఈజీయా ధ్యానంతో ఇదని.
సో సార్ అప్పుడు నాకు 2 పుస్తకాలు ప్రజెంట్ చేశారనమాట. ఆ 2 పుస్తకాలు ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ లైఫ్, డాక్టర్ రేమండ్ మోడీ గారు రాసిన పుస్తకము, అండ్ మెనీ లైఫ్స్ మెనీ మాస్టర్స్, తెలుగులో ఇది ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్, డాక్టర్ బ్రియాన్ వీస్. ఎవరినైతే ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీకి ఒక పితామహుడుగా, ఆ ఫాదర్ ఆఫ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ కొలుస్తారో వారు రాసిన పుస్తకం అనమాట. పత్రిజీ నేను అడిగాను, సార్ నాకు ఇంకా డౌట్ గా ఉంది, ఇది నాకే జరిగిందా అన్నప్పుడు వారు నన్ను స్పిరిచువల్ ఇండియా ఆఫీస్కి రమ్మని ఆ 2 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అవి చదువుతూ ఉన్నప్పుడు కంప్లీట్ గా ఇంకా నేను అజ్ఞానం అంటే నా కంటికి కనిపించింది వాస్తవమేనా, నాకు జరిగిందా నిజంగా అని ఏదైతే డౌట్ పడుతున్నానో కంప్లీట్ గా అది నిజము అని అర్థం అవడం మొదలుపెట్టింది అనమాట. ఎందుకు అంటే ఈ ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ లోని డాక్టర్ బ్రియాన్ వీస్ ఏం చేస్తారంటే తన వన్ ఆఫ్ ద క్లయింట్ కి, పేషెంట్ కి హిప్నోసిస్ ద్వారా తన గత జన్మలకి తీసుకెళ్తారనమాట గైడెడ్ మెడిటేషన్ లో. సో తీసుకెళ్ళినప్పుడు ఆవిడ ఎన్నో ఎన్నో జన్మలు చూసుకుంటూ ఈ జన్మలో అనుభవిస్తున్న ఆ ఇబ్బందులకి ఏ జన్మల నుంచి ఆ కనెక్షన్ ఇలా అన్ని తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. అది వ్యాలిడేషన్ కూడా చేస్తారు వాళ్ళు, అవన్నీ నిజమా కాదా అని. అలాగే డాక్టర్ రేమండ్ మోడీ గారు రాసిన పుస్తకం లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఏంటంటే ఆయన ఎంతో మంది ఇలా నాలా నియర్ డెత్ పొంది, అంటే వాళ్ళు సర్జరీస్ జరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు, కోమా స్టేట్ లో ఉన్నప్పుడు ఈ మరణాంతర జీవిత అనుభవాలు పొంది ఆ లైట్ ని, కాంతిని వాళ్ళు చూసిన అనుభవాలు అన్నిటితోటి ఆ అనుభవాలతో ఆయన ఆ పుస్తకం రాయడం జరిగింది అనమాట. ఓ నాకు జరిగింది కొత్త కాదు, ఇలా ఎంతో మందికి వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా జరిగింది ఇలా ఇలా అని వాళ్ళ అనుభవాలన్నీ విన్న తర్వాత ఇంకా నాకు అర్థమైంది. ఇంకా ఎక్కడో ఒక 10-30% 20% డౌట్ ఉన్నప్పుడు 2008 ఫస్ట్ గ్లోబల్ కాంగ్రెస్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ జరిగినప్పుడు ఆ ఎలెక్స్ ఆర్బిట్ అని ఆయన ఎవరైతే నాకు ఆస్ట్రల్ సర్జరీ యేసు ప్రభు చెప్తూ ఉంటే ఆయన పెర్ఫార్మ్ చేశారో, ఆయన నిజంగా మనకి ఇండియా రావడము, మన గ్లోబల్ కాంగ్రెస్ కి రావడము, అక్కడ కొంతమందికి మా కళ్ళ ముందే ఆయన ఆ హీలింగ్ సెషన్స్ చేసి చూపించడము, డాక్టర్ న్యూటన్ గారు స్వయంగా అటెండ్ అయ్యి ఆయన చేయించుకున్న ఆ హీలింగ్ సెషన్ వీడియో అక్కడ ప్లే చేయడం జరిగింది. ఆయన ఫింగర్స్ తోనే సర్జరీస్ చేయగలుగుతారు అనేది ఆ హీలింగ్ ఆ కెపాసిటీ ఆయనకున్నాను. సో అది చూసిన తర్వాత ఆయన వాస్తవంగా నేను ఫిజికల్ గా కలుసుకున్నప్పుడు ఇంకా నాలో ఎక్కడో ఆ అజ్ఞానం వల్ల ఉన్న ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోయింది అనమాట. ఓ అంటే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు స్వయంగా ఎదురుగా వచ్చినా కూడా ఈ ప్రాపంచికంలో మనం మునిగి తేలిపోయి అది కూడా ఎవరో వేషం వేసుకొని వచ్చారేమో అనే పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ఓన్లీ మన లాజికల్ మైండ్ కే మనం పని చెప్తూ ఉన్నాం. ఏదైనా మనకంటే నాకు రుజువులు కావాలి, ఆధారాలు కావాలి, ఇది వాస్తవమా కాదా అని నమ్మలేని స్థితిలో మనం ఉన్నాం. సో ఆధ్యాత్మిక శాస్త్రం మనకి ఏం చేస్తుందంటే ఎస్, కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి, ఈ 2 ప్రాపంచిక కళ్ళతో మనం చూడలేనివి చాలా ఉన్నాయి అనేది ఆ ఆ మరణాంతర జీవిత అనుభవంలో నేను అద్భుతంగా తెలుసుకున్నాను అనమాట. నా గత జన్మలు ఎన్నో నేను చూసుకోవడము, ఓషో గారు వీళ్ళందరూ నాకు ఎంతో జ్ఞానాన్ని ఆ అనుభవంలో పైన ఉన్నప్పుడు, నేను అదర్ ఆస్ట్రల్ వరల్డ్స్ లో ఉన్నప్పుడు వారు ఇవ్వడము, అలాగే నా జీవిత ప్రణాళిక, పిల్లలు తల్లిదండ్రులతో నేను పని చేయడము అని వాళ్ళు అక్కడ నా జన్మ అంటే మనం ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక చక్కటి జీవిత ధ్యేయంతోనే వస్తాం. ఈ జన్మలో ఏం నేర్చుకోవాలి, ఏమి నేర్పించాలి, దేనిని మనం మాస్టరీ చేయాలి, అంటే మనకు సహనం అనే గుణం లేదనుకోండి ఎన్నో జన్మల్లో, ఒక్కొక్క జన్మలో మనం కేవలం ఆ సహనం అనే గుణాన్ని మాస్టరీ చేయడానికి మనల్ని కష్టాలు పెట్టే, ప్రతిదానికి కోపడే తల్లిదండ్రులు, మనల్ని బాధించే ఒక భర్తో లేకపోతే భార్యో, బాధించే స్నేహితులు, ఇలా రకరకాలైన పరిస్థితులను మనం సృష్టించుకొని అలాంటి వ్యక్తులు మన చుట్టూ ఎంచుకొని మనం జన్మ తీసుకుంటాం. వాళ్ళని మన బాధ పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా అన్నిటినీ సహనం అనే గుణాలతో దాన్ని భరిస్తూ మాస్టరీ చేస్తూ ఆ సహనం అనే గుణాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవడం కోసం మనమే అలాంటి పరిస్థితుల్ని ఎంచుకొని వస్తాం. ఇలా ఒక్కొక్కటి మనం నేర్చుకోవడానికి మన జీవితంలో మనమే మన జీవితాన్ని ఎన్నుకొని వస్తాము అని ఎప్పుడైతే చూసానో, ఒక పర్పస్ తోనే మనం వస్తాము, ముఖ్యంగా ఈ జీవితంలో పిల్లలు తల్లిదండ్రులతో వర్క్ చేయడం అనేది నాకు ఎప్పుడైతే అర్థమైందో, 2011లో బాల వికాసం స్థాపించి దాని ద్వారా ఆ పిల్లలకు చిన్నప్పుడే ఆత్మ విద్యతో పాటు మనకు ప్రాపంచిక విద్యతో పాటు ఈ ఆత్మ విద్య అందితే వాళ్ళు ఎంతో చక్కగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని, ఏదైతే నేనే స్టూడెంట్ లైఫ్ లో ఈ మెడిటేషన్ నేర్చుకోవడం వల్ల నా ఇమోషనల్ బ్యాలెన్స్, నా నా శరీరాన్ని నేను సరిగా అర్థం చేసుకోవడం, నా ఆహార పద్ధతులు అన్నిటిలో ఎన్నో మార్పులు నేను గణనీయంగా ఆ శారీరక ఆరోగ్యాన్ని పొందడం, ఇవన్నీ ఎప్పుడైతే చూసానో ఇది ప్రతి ఒక్కరికి అందాలి. ఇంకా ఎంత చిన్నప్పుడే మనం నేర్పిస్తే అంత చక్కగా వాళ్ళు కంప్లీట్ గా సెల్ఫ్ రెస్పాన్సిబుల్ అవుతారు.
జీవితంలో వాళ్ళ సెల్ఫ్ కాన్సెప్ట్ తో చాలా చక్కగా ఏ రంగంలోనైనా రాణించగలరు అనేది నాకు బాగా అర్థమైంది. సో అప్పుడు అలాగే అదే టైంలో దలై లామా రాసిన ఒక కొటేషన్ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది అనమాట. అందులో ఆయన ఏమంటారంటే, ఇఫ్ ఎవ్రీ 8-year-old చైల్డ్ టాట్ మెడిటేషన్ వీ కెన్ ఎలిమినేట్ వైలెన్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఇన్ 1 generation అని చెప్తారనమాట. అంటే ప్రతి 8 సంవత్సరాల్లో పిల్లవాడికి మనం ధ్యానంగా నేర్పిస్తే హింసని ఈ ప్రపంచం నుంచి ఒక్క తరంలోనే పారద్రోలవచ్చు అని ఆయన చెప్పారనమాట. ఎంత అద్భుతం డియర్ ఫ్రెండ్స్. అంటే చిన్నప్పుడే మనం మెడిటేషన్ నేర్పించడం వల్ల సత్యం ఏంటి, అహింసా మార్గం ఏంటి, ఎందుకు మనం హింస చేయకూడదు, హింస లేని జీవితం ఎలా జీవించవచ్చు పిల్లలకి ఆ కర్మ సిద్ధాంతము అన్నీ అర్థమైపోవడం వల్ల వాళ్ళ జీవితాన్ని ఒక ఆటలాగా అద్భుతంగా మనకి గేమ్స్ తెలిసినప్పుడు, గేమ్ రూల్ తెలిసినప్పుడు గేమ్ ని ఎంత చక్కగా మనం ఆడతాము, మంచి పోటీ ఇస్తాము మన ప్రత్యర్థికి. అలాగే జీవితంలోని ఏది ఎందుకు జరుగుతుంది అనేదన్నీ వాళ్ళకి చిన్నప్పుడే మనం చక్కగా ఈ ఆత్మ విద్య ద్వారా ఎప్పుడైతే మనం బోధిస్తామో, ఈ ధ్యానం ద్వారా వారే స్వయంగా పిల్లలకి ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళొక ప్యూర్ ఫామ్ ఎలా అయితే ఒక ఎంటీ పేపర్ మీద మనం ఏదైనా డిజైన్ చేయొచ్చు, అలా వాళ్ళ మైండ్స్ ఎంతో ఫ్రెష్ గా, అంటే ఏది ఇది ఇది మా చెడు ఇది మంచి ఇతరులను జడ్జి చేయడం కానీ ఏమీ ఉండదు, ఒక ప్యూర్ ఇన్నోసెన్స్ ఉంటుంది. అప్పుడే మనం ధ్యానం అందచేయడం వల్ల వాళ్ళు త్వరితగతి ఈ ఆత్మస్థితిలోకి రాగలుగుతారు. ఆ గత జన్మ స్మృతుల్ని త్వరగా మళ్ళీ వాళ్ళు కలుసుకోగలుగుతారు. సో అది నన్ను ఈ దలైలామా కొటేషన్ అండ్ పత్రిజీ చెప్పిన ఈ సత్యాలతోటి నేను చాలా చక్కగా ఈ బాల వికాస్ ద్వారా పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి, అంటే వాళ్ళ రైట్ బ్రెయిన్ డెవలప్ అయ్యేటట్టుగా క్రియేటివ్ యాక్టివిటీస్ తో పాటు చక్కగా ఆటలు పాటలు చదువులు అన్ని మన జీవితంలో ఇంపార్టెంట్ అని పత్రిజీ చెప్పిన ఆ 5 ఫింగర్ ఆటలు పాటలు చదువులు పనులు ధ్యానం, ఇది ప్రతి పిల్లవాడు గాని అన్ని చూడండి, నాట్ ఆల్ ద ఫింగర్ స్టడీస్ కాదు, ఆటలు పాటలు అంటే క్రియేటివ్ ఎబిలిటీస్ డెవలప్ చేసుకుని డాన్స్ మ్యూజిక్ ఆర్ట్ ఇవన్నీ ఉండడము, ఇవన్నీ ఏం చేస్తుంది అనేది, నేను ఈ లైఫ్ లో డాక్టర్ అవ్వాలనుకున్న రకరకాల సిచ్యువేషన్స్ వల్ల నేను ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో అంటే మన జీవిత ధ్యేయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మన స్టెప్స్ అన్ని కూడా డిజైన్ చేయబడతాయి. మనం ఏదో చేయాలనుకున్నా ఎప్పుడు మనకి యూనివర్స్ నుంచి సహకారం అందుతూ మన జీవిత ధ్యేయానికి అనుకూలమైన కెపాసిటీస్ మనలో మనం పెంచుకోవడం జరుగుతుంది అనమాట. సో నేను సెకండ్ అటెంప్ట్ రాసుంటే నాకు మెడిసిన్ లో సీట్ వచ్చేదేమో, కానీ హోమ్ సైన్స్ అయితే ఆడుతూ పాడుతూ చదవచ్చట మా బ్రదర్ సజెస్ట్ చేస్తే నేను బిఎస్సి హోమ్ సైన్స్ చేయడం, తర్వాత ఫుడ్ సైన్స్ చేసుకొని నేను డైటీషియన్ అవ్వాలనుకున్న నాకు అక్కడ ఒక మేడం మీరు సైకాలజీ చేయొచ్చు కదా అని చైల్డ్ డెవలప్మెంట్ సూచించడం, నేను ఎంఎస్సి చైల్డ్ డెవలప్మెంట్ చేయడము. సో ఎప్పుడైతే నేను చైల్డ్ సైకాలజీలో మాస్టర్స్ చేశానో అది నాకు మరింత హెల్ప్ చేసింది అనమాట. పిల్లల్ని ఆ సైకాలజీ అర్థం చేసుకోవడానికి కానీ, ఎలా చెప్తే వాళ్ళు ఈజీగా వింటారు, వాళ్ళ ఏ స్టేజ్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, సో వాటన్నిటిని కూడా అర్థం చేసుకోవడం వల్ల ఒక యూత్ కి అయితే ఎలా డిజైన్ చేయాలి, ఒక అడాల్సెంట్ లో ఉన్న వాళ్ళకి ఎలా డిజైన్ చేయాలి, యంగ్ చిల్డ్రన్ కి ఎలా డిజైన్ చేయాలి, అడల్ట్స్ కి ఎలా చేయాలి, ఇలా రకరకాలుగా నాకు అర్థం అవడం వల్ల అద్భుతమైన ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం. మరి పిల్లల్ని ఇంత అద్భుతంగా మార్చిన తర్వాత ఆ తల్లిదండ్రులకు సరైన జ్ఞానం లేకపోతే పిల్లల్ని మళ్ళీ వారికి నచ్చిన విధంగా, అంటే నేను డాక్టర్ అవ్వలేకపోయాను కాబట్టి డాక్టర్ అవ్వాలో, నేను సినీ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయాను కాబట్టి నా చైల్డ్ని ఆర్టిస్ట్ చేయాలో, లేదంటే ఏదో పాడుతా తీయగా కార్యక్రమం ఇంకోటో జరుగుతుంది కాబట్టి మన పిల్లలకు కూడా అందులోనే ఏదో ప్రవేశం అంటే వాళ్ళకి సింగింగ్ నేర్పించాలి లేకపోతే డాన్స్ నేర్పించాలి, ఇలా మనం ఏది జరుగుతుంటే అది రుద్దాలని ట్రై చేస్తాం. కానీ ఈ ధ్యానము మనకి పరిచయం ఉండడం వల్ల ఎవరి స్వేచ్ఛని మనం హరించడానికి లేము. నా జన్మ ప్రణాళిక, నా జీవితం, నా గోల్స్ ఎలా ఉన్నాయో నా పిల్లలకు కూడా అంతే అనేది మనం మొట్టమొదట మనం తెలుసుకుంటాం అన్నమాట. అందుకే ఓషో చెప్తారు, నువ్వు తల్లిదండ్రులు ఇద్దరు ధ్యానులు కాకపోతే కనీసం ఒక్కరైనా ఈ ఆధ్యాత్మిక మార్గంలో లేకపోతే అసలు పిల్లలకు అనడానికి మనకు అర్హత లేదు అని. ఫస్ట్ చదివినప్పుడు నాకు చాలా కోపం వచ్చిందనమాట. అలా ఎలా చెప్పేస్తారు ఈయన, అసలు పిల్లలకు అనడానికే అర్హత లేదని, ఏం మా తల్లిదండ్రులు ధ్యానం తెలీదు, మమ్మల్ని అందరినీ కనిపించారు కదా, ఇలా ఎంతో మంది చేశారు కదా, అలా ఎలా అని. సో ఇంకా అది చదువుతూ ఉన్నప్పుడు పిల్లల పెద్దలు పుస్తకం చదువుతున్నప్పుడు, అలాగే ఆయన ఇంగ్లీష్ లో ఒక చక్కటి బుక్ ఉంటుందన్నమాట, థింక్ వితౌట్ మైండ్, ఫ్లై వితౌట్ వింగ్స్, వాక్ వితౌట్ ఫీట్ అని. ఆయన ఫారిన్ కంట్రీస్ లో చెప్పిన విజ్ఞానం అంతటిని చక్కగా ఆ సిరీస్ గా తీసుకొచ్చారు. అందులో ఆయన చెప్తారనమాట, అసలు వయసు వచ్చిందనో, అంటే శారీరకంగా నేను ఇంకా ఎదుగుదల వచ్చింది, పిల్లలకు అనడానికి అర్హత సాధించానో,
లేదు నాకు పెళ్ళయింది కాబట్టి ఇప్పుడు పిల్లలు కనాలి నెక్స్ట్ అనో, లేదు నా తీరని కోరికలు ఏదైతే ఉన్నాయో నేను సాధించలేకపోయినా నా పిల్లల ద్వారా దాన్ని ఇప్పుడు తీర్చుకుందామనో, లేకపోతే ఈ జనరేషన్స్ అంటే వంశాన్ని నేను కొనసాగించాలి, మళ్ళీ మళ్ళీ జన్మనిచ్చానో, ఇలా మీరు పిల్లలు కనాలి అనుకుంటే మీరు దయచేసి ఆ పిల్లల్ని కనొద్దు, దాని బదులు కనకపోవడమే మంచిది అని ఆయన అంటారనమాట. ఇంకా 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 అందులో ఆయన చక్కగా చెప్పారనమాట. స్వేచ్ఛ అనేది తల్లిదండ్రులకే తెలియనప్పుడు, ఆనందం ఎలా ఉంటుంది అని తెలియనప్పుడు, వాళ్ళే ఇంకా రకరకాల ఇమోషన్స్ కి అన్నిటికీ బానిసగా ఉన్నప్పుడు, అన్ని మన జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని కూడా మనమే నిర్దేశిస్తాము. నా పిల్లలు కూడా నా ద్వారా వచ్చారు, నేను జన్మనిచ్చాను, నాకు వాళ్ళ మీద హక్కు ఉంది అనే భావాల్లో ఇంకా వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు సరైన పిల్లల పెంపకం చేయలేరు. స్వేచ్ఛ అనేది ముందు వాళ్ళే తెలుసుకున్నప్పుడు ఇతరుల స్వేచ్ఛను ఎలా గౌరవించగలరు, ఆ పిల్లల స్వేచ్ఛను ఎలా గౌరవించగలరు? సో ముందు సెల్ఫ్ పేరెంటింగ్ అంటే మనల్ని మనము పేరెంటింగ్ చేసుకోవాలి, మనము సరిగా ఎదగాలి, మనం ఆల్రౌండ్ గా మనము మన ఇమోషన్స్ మీద, మన అన్నిటి మీద మనం పట్టు సాధించాలి. మనం ఒక పరిణితి ఆధ్యాత్మిక సాధించినప్పుడు, నిజమైన ఆనందం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు, ఆ స్వేచ్ఛ స్వాతంత్రం ఎలా ఉంటాయో మనం రుచి చూసినప్పుడు మాత్రమే ఇతరులకు ఇవ్వగలం. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎవరైనా కాజా ఇచ్చి తినమన్నప్పుడే అది ఎలా ఉంది అంటే కాజా ఎలా ఉంది, స్వీట్ గా ఉంది చెప్పగలం. ఇతరుల అనుభవం మనం విన్నాం అనుకోండి, స్వీట్ చాలా బాగుంటుంది, కాజా చాలా టేస్టీ అంటే అది మాత్రమే మనం గ్రహించగలము. అనుభవమైన జ్ఞానం అక్కడ మనకు ఉండదు. మనం తిన్నప్పుడు మాత్రమే ఓ ఆ స్వీట్ నిజంగా చాలా స్వీట్ గా ఉంది అనే అనుభూతిని మనం వ్యక్తపరచగలుగుతాం. అలా ఎప్పుడైతే మనం మన జీవితంలో ఈ ఆనందము, వైభోగము ఇవన్నీ మనకు తెలుస్తాయో అప్పుడు మాత్రమే పిల్లల స్వేచ్ఛను మనం గౌరవిస్తూ వాళ్ళకి మనం హాయిగా ఒక స్టేజ్ సెట్టర్స్ లాగా ఉండాలి అంటాడు ఆయన. అంటే చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం టెలికాస్ట్ అవుతుంది, దీని వెనక ఒక బ్యాక్ ఎండ్ టీం ఉంటారు. మేడం సంధానకర్తగా ఉన్నారు, ఫెసిలిటేటర్ గా, ఇలా కొంతమంది దీన్ని లైవ్ స్ట్రీమ్ ఇచ్చారు, దీన్ని టెలికాస్ట్ చేస్తే కొంతమంది. సో ఎంతో మంది వర్క్ చేస్తుంటే నేను వచ్చి ఇక్కడ సెషన్ చెప్పగలుగుతున్నాను, మీరందరూ దీన్ని వినగలుగుతూ ఉన్నారు. కానీ దీని బ్యాక్ ఎండ్ లో ఎంతో మంది పనిచేశారు. సో ఆయన ఏమంటారంటే, ఇప్పుడు మేడం నేనే ఇది అంతా డిజైన్ చేశాను కాబట్టి రోజు నేనే మాట్లాడతాను అనలేదు కదా, డిఫరెంట్ స్పీకర్స్ ని తీసుకొచ్చి ఆ విజ్ఞానాన్ని అందరికీ పరిచయం చేస్తూ ఉన్నారు. అలా మన పిల్లలు కూడా మన ద్వారా వస్తారు. ఈ ప్రపంచాన్ని మనం పరిచయం చేయడమే తప్ప మనమే డిసైడ్ చేయడం కాదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి ఆయన చెప్తారనమాట. అప్పుడు మనం కూడా ఒక డయాస్ ఎలాగైతే అన్ని ఏర్పాటు చేసి డయాస్ ని పెర్ఫార్మ్ చేసే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతామో, పిల్లల పట్ల కూడా మనము అలా ఒక స్టేజ్ సెట్ చేసి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చే విధంగా మనం ఉన్నప్పుడు వాళ్ళు చాలా చక్కగా ఎదుగుతారు అనేది ఆయన అందులో రాశారనమాట. ఇలా పిల్లలు చెట్లు ఎక్కినప్పుడు మనం ఎలా భయపడతాం తల్లిదండ్రులుగా, వాళ్ళు వెళ్ళి ఒక వర్షంలో తడుస్తానంటే కూడా మన భయం వల్ల జలుబు చేసేస్తుందేమో, చెట్టు ఎక్కి పడితే హ్యాండిక్యాప్డ్ గా అయిపోతారేమో అని. సో ఆయన ఏమంటారంటే ఆ పుస్తకంలో, ఒకవేళ మీ పిల్లలు పడిపోతే ఒక కాలో చెయ్యో ఇరుగుతుంది అంతే, కానీ మీరు ఎక్కనివ్వకపోవడం వల్ల మానసికమైన కుంటుదల వస్తుంది. దాని ద్వారా ఏది కూడా వాళ్ళు ప్రయత్నం చేయాలి అనే ఒక జిజ్ఞాస చనిపోతుంది. వాళ్ళు ఏది స్వతంత్రంగా ప్రయత్నాలు చేయరు. సో అందుకని ఎక్కనివ్వండి రాశారనమాట. సో అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు మరింత ఓహో, ముందు పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా ఈ ఆత్మ విజ్ఞానం అందాలి. ఆ పేరెంటింగ్ కరెక్ట్ గా ఉంటే పిల్లలు మనం చాలా చక్కగా స్వేచ్ఛగా మనం పెంచుతాము అనేది అర్థమైనప్పుడు పెద్దవాళ్ళకు కూడా ఈ పేరెంటింగ్ సెషన్స్ ప్లాన్ చేయడము. అలాగే డాక్టర్ న్యూటన్ అండ్ లక్ష్మీ న్యూటన్ గారికి నా గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. వారి నుంచి కూడా నేను ఎంతో చక్కటి విజ్ఞానాన్ని పేరెంటింగ్ రిలేటెడ్ నేర్చుకోవడము, ఇలా నా స్కిల్స్ అన్ని నా జీవిత ధ్యానానికి అనుకూలంగా నేను నేర్చుకొని, అలాగే తిరువళ్ళువ గారి విజ్ఞానం ఎన్నో 15 గోల్డెన్ పాయింట్స్ ఆయన 5,000 సంవత్సరాల క్రితమే తిరుక్కురల్ అనే గ్రంథం రాసిన దాంట్లోనే విద్య, వివాహము, పిల్లలు అండ్ మన పాలిటిక్స్ ఇట్లా అన్నిటి గురించి ఆయన గ్రంథంలో రాశారనమాట. తిరుక్కురల్లో ఒక పోయిటరీ రూపంలో రాశారు. అందులోనే ఈ 15 గోల్డెన్ పాయింట్స్ పేరెంటింగ్ మీద కూడా ఆయన రాయడం, దాన్ని నేను చక్కగా అర్థం చేసుకొని వాటన్నిటిని సెషన్స్ గా డిజైన్ చేసి చాలా చక్కగా ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసెస్ పిల్లలకి టీచింగ్, నేను ఇంచుమించు ఇప్పటికి 2.5 లక్షల మంది స్టూడెంట్స్ కి నేను మెడిటేషన్ టీచ్ చేశాను. ఎంతో మంది పేరెంట్స్ కి నేను వేల మందికి కౌన్సిలింగ్, ప్రెగ్నెన్సీ నుంచి ఎలా పిల్లలకి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం ఆలోచనలు పెట్టుకోవాలి, ఎలా మనం డిజైన్ చేసుకోవాలి అనేది నేను ISP ఇన్ఫెంట్ సిద్ధ ప్రోగ్రామ్ కూడా నేను నా ప్రెగ్నెన్సీలో చేయడం వల్ల ఇవన్నీ నాకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్ గా అద్భుతంగా ఈ జ్ఞానాన్ని పంచగలుగుతున్నాను. 2010లో పత్రిజీ మాట మేరకు
నేను ఏదైతే ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓకి వర్క్ చేస్తున్నానో ఆ జాబ్ కూడా రిజైన్ చేసి ఫుల్ టైం నేను ఈ స్పిరిచువల్ సర్వీస్ లో రావడం జరిగింది. సో ఏదైతే జ్ఞానాన్ని ఆనందాన్ని నేను పొంది నా జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా సంపూర్ణమైన ఒక ఆనందమయ జీవితంగా నేను మార్చుకున్నానో దాన్ని ఇతరులకు అందించాలి అని చెప్పి విరివిగా నేను ట్రావెల్ చేస్తూ నార్త్ కానీ ఇటు సౌత్ లో కానీ పిల్లలకి పేరెంట్స్ కి అలాగే ఇతరులకి ఈ క్లాసెస్ నా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ద్వారా కానీ ఈ జీవితంలో ఎంత మనం అన్ని మనమే డిజైన్ చేసుకొని వస్తాము అనే ఆ నాలెడ్జ్ని పంచుతూ నా జీవితాన్ని నేను చాలా హ్యాపీగా జీవిస్తూ ఉన్నాను అనమాట. సో ఈ బాల వికాస్ ద్వారా ఎంతో మంది పిల్లలు అంటే పేరెంట్స్ ఇంట్లో మా అబ్బాయికి సింగింగ్ రాదు, డాన్స్ చేయలేడు, లేకపోతే ఇంతే సిగ్గరి అనుకునేది. బాల వికాస్ లో ఏం జరుగుతుంది అంటే అది ఫిజికల్ గా మనం ఒక సెటప్ లో ఆ ధ్యానానికి వచ్చే వాళ్ళు హాయిగా ధ్యానంకి వెళ్ళగలిగితే ఆ పిల్లల్ని బాల వికాస్ లో వదిలిపెట్టొచ్చు అనమాట, మన ఈ ధ్యాన యజ్ఞాస్ లో కానీ ఎక్కడైనా. సో అక్కడ ఏమవుతుంది, వాడి తోటి పిల్లలతోటి వాడు ఎప్పుడైతే అక్కడ కలిసి ఉంటారో వాళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా పిల్లలు ఎప్పుడు ఇమిటేషన్ ద్వారా చాలా నేర్చుకుంటారు అనమాట. వాళ్ళు కూడా ఆ శ్లోకాస్ నేర్చుకోవడము, సంగీతం నేర్చుకోవడము, పీర్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు కూడా అవన్నీ ఎప్పుడైతే పాటించారో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. ఏంటి మా అబ్బాయి శ్లోకం నేర్చుకున్నాడా, మా అబ్బాయి డ్రాయింగ్ చేయగలిగాడా, అసలు వాళ్ళు ఒక దగ్గర కుదురుగా కూర్చోరండి, ఇంత చక్కగా డ్రాయింగ్ చేశాడా అని. సో అదేమైందంటే పేరెంట్స్ కూడా పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది, దాన్ని మనం సరైన ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు చాలా వాటిని వాళ్ళు నేర్చుకోగలరు. మనకి ఏదో ఒకటి ఇష్టం కదా అని అది చేయించడం కాదు, వాళ్ళకి అన్ని ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మరింత మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు అనేది చాలా మంది పేరెంట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అనమాట. సో తర్వాత ఈ బాల వికాస్ లో పిల్లల్ని వదిలిన తర్వాత మేము తెలుసుకున్నామండి, మా అబ్బాయికి మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉందని, భగవద్గీతలో ఇంట్రెస్ట్ ఉందని, డ్రాయింగ్ లో ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళకి అవన్నీ టీచ్ చేస్తున్నాము. ఇప్పుడు మా అబ్బాయి మంచి డ్రాయింగ్స్ చేస్తున్నాడు, డ్రాయింగ్ కాంపిటీషన్స్కి వెళ్తున్నాడు, లేదా స్పోర్ట్స్కి వెళ్తున్నాడు ఇట్లా అని. సో పేరెంట్స్ కూడా గుర్తించడానికి అది ఈజీ అయింది అనమాట. ఆ పిల్లలు ఎలాగా రైట్ బ్రెయిన్ యాక్టివిటీస్ వాళ్ళని ఎంత యాక్టివేట్ చేస్తాయి, ఎప్పుడు చదివే కాకుండా వాళ్ళ ఆటలు పాటలు వీటన్నిటిలో ఉన్నప్పుడు ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎంత జాయ్ఫుల్ గా అన్ని స్టడీస్ ని కూడా ఆనందంగా చేస్తారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత చాలా మంది పేరెంట్స్ చిన్నప్పటి నుంచే పిల్లలకి ధ్యానాభ్యాసం చేయించడము, చాలా చక్కగా వాళ్ళకి అన్ని నేర్పిస్తూ ఉండడము, ఆటలకి వాళ్ళని చక్కగా పర్మిట్ చేసి పంపిస్తూ ఉండడము, అది చూసి వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు ఆ పిల్లలు కూడా మా మమ్మీ ఇప్పుడు నాకు అన్ని నేర్పిస్తున్నారు, నాకు స్పెషల్ గా టీచర్ని పెట్టారు ఇలా అన్ని చెప్పినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. సో పత్రిజన్ నేను ఎప్పుడు అడుగుతుండే కానీ, సార్ మీరు ఇంత తిరుగుతూ ఉంటారు కదా, ఈ జిల్లా అయిపోగానే ఇంకొక జిల్లా, ఈ రాష్ట్రం అవగానే ఇంకొక రాష్ట్రం, మీకు ఎలా వస్తుంది ఆ శక్తి, ఎలా మీకు ఎప్పుడు ఓపిక లేనట్టు కానీ లేదంటే రెస్ట్ తీసుకోవాలని ఉండదా, ఈ శరీరానికి అలసట్లేదా అంటే నాకు చాలా కిక్ వస్తుంటది మేడం, కొత్త వ్యక్తుల అనుభవాలు వినడం, వాళ్ళు ఆనందంగా జీవిస్తూ ఉంటే నేను ఆ హ్యాపీనెస్ ని ఫీల్ అవుతానని. సో ఇప్పుడు ఇలా ట్రావెల్ చేస్తూ ఈ ఆనందాన్ని ఇతరులకు పంచినప్పుడు వాళ్ళ అనుభవాలు వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పినప్పుడు ఏ కిక్ సార పొందారో అదే నా జీవితంలో నేను కూడా చాలా అద్భుతంగా అనుభవిస్తూ ఉన్నాను. సో ఎంతో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ క్లాసెస్ చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా ఇతరులకు ఏదైతే మనం పంచుతూ ఉంటామో అది మన జీవితంలో పెంచబడుతుంది. దాన్నే పత్రిజీ ఎప్పుడు కూడా పంచుకుంటే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ నాలెడ్జ్ నేను ఎప్పుడైతే ఇతరులకు షేర్ చేయడం మొదలు పెట్టానో ఇంకా అద్భుతమైన నాలెడ్జ్ నా జీవితంలో నాకు ప్రవహించడం మొదలు పెట్టింది. నా రిసోర్సెస్ ని నేను ఎప్పుడైతే పంచుకోవడం మొదలు పెట్టానో నా జీవితంలో జాబ్ వదిలినా కూడా అంతే వైభోగమైన జీవితం, నాకు చక్కటి హస్బెండ్, చక్కటి పాప ఎంతో సహకరించే నాకు ఆ సోల్మేట్స్ ఉండడం వల్ల అత్యంత ఆనందంగా నా జీవితాన్ని క్లాసెస్ చేయడం కానీ ఈ సర్వీసెస్ ఇవ్వడానికి కానీ చాలా ఈజీగా నాకు జీవితం ఈజీ అయింది అనమాట. సో డియర్ ఫ్రెండ్స్, మై మెసేజ్ టు యు ఆల్, ఎప్పుడు కూడా ఈ ధ్యాన అభ్యాసం చేయడం మొదలుపెట్టిన తర్వాత మనలో సిన్సియారిటీ ఉండాలి, సీరియస్నెస్ ఉండాలి మన ఈ శాస్త్రం పట్ల. ఏదో మనము ఒకసారి నేర్చుకున్నాము, కొంత ఏదో అనారోగ్యాలు తగ్గించుకున్నాము, లేదా జస్ట్ ఆ టెంపరీగా ఒక ఇష్యూ నుంచి బయటపడడానికి నాకు కావాల్సిన శక్తి వస్తుంది కాదు. ప్రతి సమస్య నుంచి సమస్యాత్మకంగా ఆలోచించే మన బుర్ర నుంచి ఛాలెంజెస్, దాన్ని ఒక సవాలుగా తీసుకొని ఎదగడం వరకు మనం నేర్చుకుంటాము. ఎప్పుడైతే మనం సీరియస్ గా స్వాధ్యాయం కూడా అంటే మంచి పుస్తకాలు చదవడము, వినడము, ఆడియో బుక్స్ ఇవన్నీ కూడా, అలాగే సజ్జన సాంగత్యం, ఎవరైతే సత్యం తెలిసిన వాళ్ళ సీనియర్ మాస్టర్స్ వీళ్ళందరితోటి మనం ఆ సజ్జన సాంగత్యం తెలిసి ఆచార్య సాంగత్యం చేసి
వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటామో మనం త్వరితగతిన ధ్యానంలో ఎదుగుతాం. అది అయితే మాత్రం కంపల్సరీ. దాన్నే పత్రిజీ త్రిరత్నాలుగా మనకు చెప్పారు: సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. నా జీవితంలో చాలా అత్యంత త్వరగా నేను ఎదిగి నా సమస్యలన్నిటి నుంచి నేను బయటపడడానికి, ఎన్నో కొత్త స్కిల్స్ నేను నేర్చుకోవడానికి కారణము ఆత్మజ్ఞానము. పుస్తకాల ద్వారా నేను తెలుసుకున్న, స్వాధ్యాయం ద్వారా తెలుసుకున్న జ్ఞానమే నాకు ఫాస్టర్ గ్రోత్ ఇచ్చిందనమాట ఆధ్యాత్మికతలో. సో పత్రిజీకి మనం ఎంతో కృతజ్ఞత తెలియజేయాలి. ఎన్నో 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 వేల పుస్తకాలు, లక్షల పుస్తకాలు ఆయన చదివారు. మనకు కూడా అవన్నీ, ఏ జ్ఞానాన్ని ఆయన పొందిన వెంటనే మనకు ఆయన పరిచయం చేశారన్నమాట ఎప్పుడు కూడా. సో వారికి మనం ఎంతైనా కృతజ్ఞత తెలియజేయాలి. వారు చదవడమే కాకుండా మనందరి చేత చదివించి, మనకు పరిచయం చేసి, ఎన్నో బుక్ క్లబ్స్ రన్ చేయించి, ఈ రోజు మన ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రతి చోట, సెంటర్ ఉన్న చోట చక్కటి పుస్తకాలు, బుక్ క్లబ్ జరగడము, ఒక బుక్ గురించి పరిచయం జరగడము, వారంతలో వారు వచ్చి చదువుకునేటట్టు అక్కడ ఏర్పాట్లు చేయడము, ఇలా అద్భుతంగా ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళ జీవితాన్ని ధ్యానమయం చేసుకొని, ధన్యం చేసుకొని దాన్నే పంచుతున్నారు. ప్రతి మూల ఇప్పుడు మనం ఇక్కడ క్లాస్ చేస్తున్నాం. ఇలాంటి జూమ్ సెషన్స్ ఎన్నో రన్ అవుతున్నాయి. ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళ విజ్ఞానాన్ని పంచుకుంటూ ఉన్నారు అనంతమైన ప్రేమతో. చక్కగా ఎంతో అన్నదానం జరుగుతూ ఉంది, ఎంతో జ్ఞానదానం జరుగుతూ ఉంది. ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే నేను ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని చూశాను. ఏదైనా ఒకసారి నువ్వు తెలుసుకుంటే ఆ సత్యాన్ని ఇతరులకు పంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది మనకి. అలాగే మనం ఏదైనా కొత్తది చేస్తానన్నప్పుడు పత్రిజీ ఎంతో స్వేచ్ఛనిచ్చి ఆయన ఎంకరేజ్ చేశారు. ఎస్, యూ కెన్ డూ ఇట్ మేడం, మీరు చాలా బాగా చేస్తారు, మీరే దీనికోసం వచ్చారు అని చెప్పి. సో ఇలా అద్భుతంగా మనకి జీవితంలో దుఃఖం నుంచి మనకి స్వేచ్ఛ, అజ్ఞానం నుంచి మనకి స్వేచ్ఛ, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, ఇలా మనం ఇతరులను బాధించుకున్న వాళ్ళ స్వాతంత్రాన్ని గౌరవించడం, ఇలా పత్రిజీ మన జాతిపిత మనకి ప్రాపంచిక స్వాతంత్ర్యాన్ని బ్రిటిష్ వారి నుండి తీసుకొస్తే మనకి ఆత్మ జీవితంలో, ఆత్మ చైతన్యంతో హాయిగా మనం జీవించే ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలను మన పత్రిజీ మనకి ధ్యానం ద్వారా తీసుకొచ్చాడు. సో ఆ జాతిపితకు మన కృతజ్ఞతలు. మనకి ఈ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన ప్రతి మన ఫ్రీడమ్ ఫైటర్ కి మన కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఇతర జాతి జంతువులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలని 40 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసిన ఈ సత్యాన్ని ప్రబోధించిన పత్రిజీకి, అలాగే వారి అడుగుజాడల్లో నడియాడుతూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న ఎంతో మంది మాస్టర్స్ కు నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి నా అనుభవాన్ని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ పిరమిడ్ మన పిఎంసి ఛానల్ కు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ డియర్ మేడం. థ్యాంక్ యూ అండి. నాది ఏంటో డిస్టర్బెన్స్ వస్తున్నట్టుంది. అందరికీ వినిపిస్తుంది? అలాగే నాకే వినిపిస్తుందా? అందరికీ వినిపిస్తుంది. అవునా, సారీ. అయితే మీరు కంటిన్యూ చేయండి. మానస గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మానస గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మహేశ్వరి గారు. ఎస్ అండి. మహేశ్వరి గారు మాకు చీరాలు రావడం ఇంత గ్రేట్ మాస్టర్, మా అదృష్టం అండి. మేడం గారి మెసేజ్లు చాలా సార్లు విన్నాను, ఇంకా వినటానికి ఇంకా చాలా ఉన్నాయి మేడం గారి దగ్గర. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా ముందు మన లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే మెసేజ్ మీ దగ్గర చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మణి మేడం మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకోండి. మళ్ళా మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వినిపిస్తుందండి? మహేశ్వరి ఎంత ఒక గంటలో ఒక పెద్ద గ్రంథాన్ని అంటే తన అనుభవాల్ని షేర్ చేసింది. ఎంత అనర్గళంగా మాట్లాడిందంటే చాలా బాగుంది. తన జీవితం అంటే తన అనుభవాలన్నీ నాకు పూర్తిగా తెలియదు. మన ధ్యాన మహాచక్రాల్లోనూ వాటిలోనూ తను ఎంత పిల్లలకి బాల వికాస్ తరగతులు అవి చేయడం చెప్పడం నేను చూస్తుంటుంటాను. మరి ఎన్నో బుక్స్ కోసం ఒక
గంటలోనే ఎన్నో బుక్స్ కోసం మనకు పరిచయం చేయడం అది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. మరి ఇంత గొప్ప సర్వీస్ చేస్తున్న నీకు కూడా చాలా థ్యాంక్స్. ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ అండి. సరోజిని గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. మేడం మీరు చేస్తున్న సేవ ఎంత అద్భుతం అంటే మాలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ మేడం. హలో Yes, ma'am. వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది. ఆ మేడం మనం ఇంత చేస్తున్నామని నాకు అంటే నిన్న మొన్న చూసిన అంటే 2 ఇన్సిడెంట్స్ వల్ల మనం చేసేది ఇంకా చాలా తక్కువేనేమో, చాలా చేయాల్సిందేమో అనిపించింది మేడం. ఎందుకంటే కోల్కతాలో ఒక డాక్టర్ ని ఇది చేసి చంపేశారు మేడం. చాలా బాధ అనిపించింది. ఆ ఖమ్మంలో ఒక అబ్బాయిని ఫ్రెండ్స్ బయటికి తీసుకెళ్లి ఇట్లా డ్రగ్స్ మందు పోయించేసి చంపేశారు, కొట్టి చంపేశారు. ఆ వీడియో చూస్తుంటే ఇంకా ఎంత ఏడ్చానో నాకే తెలియలేదు మేడం. ఇంకా ఎక్కడున్నారు వీళ్ళంతా చదువుకోకుండా ఏంటి ఇది అని చాలా బాధ అనిపించింది మేడం. అయితే ఇవాళ మీరు చెప్తుంటే అసలు పిల్లలందరూ కూడా ధ్యానంలోకి వస్తే ఎంత బాగుంటది, అసలు ఆత్మజ్ఞానం పొందితే ఇవన్నీ మనం చూసే దౌర్భాగ్యం ఉండదేమో అని అనిపించింది మేడం. నిజంగా ఇప్పుడు నేను మీకు చెప్తున్నా గానీ కళ్ళ బట్టి నీళ్ళు వస్తున్నాయి. పిల్లలు అంటే చదువుతున్నారు మేడం. అమ్మాయి పీజీ చేస్తుంది, ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ చేస్తుంది. అట్లా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా ఆశ ఉంటది కదా మేడం, పిల్లలు మంచి భవిష్యత్తులో ఉండాలని. అట్లా పిల్లలు అలా ఇదైపోతుంటే మనం ఇంకా చాలా మంది రావాలి. పత్రి సారు ఇంకా అందరినీ అవేర్నెస్ లోకి తీసుకురావాలనేది గట్టిగా అనిపించింది మేడం. బాధ అనిపించింది. ఇంకా చాలా చెయ్యాలి మేడం. మనం చేస్తే సరిపోదు మేడం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెయ్యాలి. ధ్యానం చేస్తేనే ఈ ప్రపంచం అంతా మారుతుందేమో అనిపించింది మేడం. ఎస్ సరోజిని మ్యామ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. సో దానికోసమే పత్రిజీ ఒక లైట్ కోర్స్ నే క్రియేట్ చేశారు మనకి ఈ భూమండలం మీద. ఎంతో మంది లక్షల మంది మాస్టర్స్ వాళ్ళ జీవితాలను ధ్యానమయం చేసుకోవడమే కాకుండా ఈ సేవలో అద్భుతంగా ఈ స్కూల్స్ అన్నింటిలో మెడిటేషన్ టీచ్ చేయడము. ఈవేళ మనం కోట్ల మంది విద్యార్థులకు రీచ్ అవ్వగలిగాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే నా జీవితంలో నేను 2.5 లక్షల మంది పిల్లలకి స్వయంగా నేను ధ్యానం టీచ్ చేయగలిగాను. అలా ఎంతో మంది టీచ్ చేస్తూ ఉన్నారు, అద్భుతంగా జరుగుతుంది. సో మనము ఏదైతే జరుగుతుందో దాంట్లో నేనేం చేయగలను మన్ ధన్ రూపంలో మనం అని ఆలోచిస్తే అద్భుతంగా మనం ఈ ప్రపంచాన్ని ఒక ఆనందమయంగా మనం చేయొచ్చు. సో దలైలామా చెప్పింది కూడా అదే. మనం విద్యార్థులకు ఎప్పుడైతే ధ్యానం నేర్పిస్తామో ఈ ప్రపంచాన్ని హింస నుంచి అహింస వైపు మనం నడిపించవచ్చు. ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ వేరే రకమైన ఏది కూడా ఇంకా అవసరం ఉండదు మన పిల్లల్ని కానీ మనం మార్చేయగలిగితే. సో దీంట్లో మన అందరి భాగస్వామ్యం కావాలి. సో ఎప్పుడైతే అందరూ మనం చెయ్యి కలుపుతామో అద్భుతంగా ఈ స్కూల్స్ లో కాలేజెస్ లో మనం మెడిటేషన్ టీచ్ చేయడం, పిఎంసి లాంటి ఛానల్స్ కి మనం సపోర్ట్ చేసి ఈ జ్ఞానాన్ని విస్తారంగా మనం పంచుతూ ఉంటాము. త్వరితగతిన మనం దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. ఈ రోజు మీకు దుఃఖం కలిగినప్పుడు, బాధ అనిపించినప్పుడు ఒకటే అఫర్మ్ చేయండి, చక్కగా ఆ పిల్లలందరికీ కూడా ఈ ధ్యానం అందుతుంది. ఆ యూత్ అందరూ చక్కటి సరైన జ్ఞానంతో ఆనందంగా ఉన్నారు, చాలా హాయిగా జీవిస్తూ ఉన్నారు అని ఎప్పుడైతే మీరు ఒక పాజిటివ్ సంకల్పం మనస్ఫూర్తిగా మీరు రిలీజ్ చేస్తారో అలాంటి ఒక వాతావరణం సృష్టింపబడి వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం అన్ని అందుతాయి మేడం. సో మనం బాధపడే బదులు నేనేం చేయగలను అని మీరు రిలీజ్ చేయండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కోట్లింగాచారి గారు మాట్లాడండి. అనిత మేడం గారికి ధన్యవాదాలు. మేడం గారు మీ స్పీచ్ వింటుంటే పత్రిజీ గారు వచ్చి మాకు స్పీచ్ చెప్పినట్టే ఉంది మేడం. చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్తూ ఉంటుంటే మేము ఊహించుకుంటుంటే ఎంతో ఆనందంగాను, ఇలాంటి ప్రపంచం మనకు తయారైతే ఎంతో ఆనందంగా ఉంటది. ఒకరికొకరు ద్వేషాలు లేకుండా ఉంటది. మరి ఇంకా ముఖ్యంగా ఈ యూత్ కి చాలా అవసరము. పిల్లలకి అనేది మీరు తయారు చేసే విధానం కూడా చెప్తుంటే చాలా బాగుంది. మరియు ఈ పిఎంస్ లో ఉన్న ధ్యాన మండలి సభ్యులందరూ కూడా లేడీస్, ఎక్కువ ముఖ్యంగా లేడీస్ వాళ్ళ పరిసర ప్రాంతాల దగ్గరలో ఉన్న వాళ్ళ ప్రెగ్నెంట్ వాళ్ళని ఎంచుకొని వాళ్ళకు ధ్యానం చెప్తే ఇంకా మంచిగా మన సమాజం చాలా అభివృద్ధి చెందుతుందని నా యొక్క కోరిక మేడం. అది ఈ యొక్క మాట చెప్పాలని నేను కోరుకున్నాను. ఎస్
కోట్లింగాచారి సార్ అద్భుతంగా జరుగుతుంది. ఆల్రెడీ మనకి ధ్యాన మాతృత్వం ద్వారా ప్రెగ్నెన్సీ నుంచి మనం చక్కటి మెసేజెస్ మనం పంచుతూ ఉన్నాము. సో ఈ సమాచారం కావాలి అనుకున్న వాళ్ళు మీరు బాల్ వికాస్ మహేశ్వరి అని మీరు కొడితే మనకు వస్తుంది. నా నెంబర్ కూడా మేడం మీకు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తారు. ఎవరైతే పేరెంటింగ్ పిల్లల మీద మీరు వర్క్ చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ అండ్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ. సౌభాగ్యమ్మ గారు మాట్లాడతారండి. నమస్తే మేడం. నమస్తే మేడం, అండి. మీ క్లాస్ ద్వారా ప్రతి అనుభవం పట్ల మనల్ని మనం చెక్ చేసుకుంటుంటే కర్మ సిద్ధాంతం అర్థమవుతుందని మేడం. నేను కూడా మా పిల్లల్ని నేను చదువుకోలేదని చదవండి 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 అని చదివించాను మేడం. ఇప్పుడైతే మా పాప వాళ్ళ అమ్మాయికి అట్లా చెయ్యొద్దు అని చెప్తున్నా మేడం. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన జీవితాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకు వస్తుందని మేడం. అద్భుతమైన మీ అనుభవాలు చాలా బాగున్నాయి మేడం. నమస్తే మేడం. మంచి బుక్స్ ను మాకు అసలు ఏ బుక్స్ చదవాలో అర్థం కావట్లేదు మేడం. కొన్ని అయితే చదివాము, ఒక జ్ఞాపకం అవన్నీ, కానీ ఏం చదవాలో అర్థం కావట్లేదు. రోజు మాస్టర్ల ద్వారా ఈ బుక్స్ ను పరిచయం చేస్తున్నందుకు ఇప్పుడు ఏది చదవాలనేది మాకు అర్థమవుతుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎంతో అద్భుతమైన జ్ఞానం అందించారు మహేశ్వరి మేడం. ప్రతి ఒక్క విభాగంలో మీ సేవలు చాలా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు, చేస్తూనే ఉంటారు. మీరు పత్రిజీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. అద్భుతమైన జ్ఞానం అందించినందుకు ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పటి వరకు చూశారు కదా, మరి మనం ఏం చేయాలో రోజు మనకు తెలుసు కదా. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయటం వలన ఈ జ్ఞానం అందరికీ విస్తారంగా అందుతుంది. బాల వికాస్ కి బ్రాండ్ అంబాసిడర్ మహేశ్వరి మేడం. చూడండి ఎలా ఒక చిన్నప్పటి నుంచి మనం ఆ అలవాటు అన్నది చేస్తే ధ్యానం అన్నది ఇప్పుడు ఇంత క్లాసులు ఇవన్నీ కూడా అవసరం కూడా ఉండదేమో. మనం చేస్తూ మన పిల్లలకి నేర్పించాలి. ఇప్పుడు ముందు రోజుల్లో పిల్లలు నేర్చుకొని వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు. 2 లక్షల మందికి పైగా స్కూల్ పిల్లలకి నేర్పించారంటే ఆ ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుంది. 2.5 లక్షల ఇళ్లలో వాళ్ళ ధ్యాన ప్రచారం అయిపోయింది. సార్ ధ్యాన జగత్ అన్నది ఇదే కదా. ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, ఏం చేయాలి అన్నది మన లక్ష్యం మనకి ఈ రోజుతో ఇంకా బాగా అర్థమయ్యింది. 99 రోజులు ఈ రోజుకి మనం జూమ్ మొదలు పెట్టుకొని కార్యక్రమాలు రేపు 100వ రోజు చేసుకుంటున్నాము. చక్కగా మరి ఇంత అనంతంగా ఉన్న జ్ఞానాన్ని మనకి వచ్చిన మాస్టర్స్ వారి రూపాలలో మనకి అందిస్తున్నారు. ధ్యానం చేసుకుంటున్నాము, అద్భుతమైన సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాము. ఆ తర్వాత 11 నుంచి 12 వరకు మనం స్వాధ్యాయ యోగం చేసుకుంటున్నాము. ఈవినింగ్ గ్లోబల్ మాస్టర్స్ తో చిట్ చాట్ చేసుకుంటున్నాము. మన కార్యక్రమాలు రోజు పెంచుకుంటున్నాము. సహకరిస్తున్న మీ అందరికీ, మన పిఎంసి టీమ్ కి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. దీనంతటికి మూల కారణమైనటువంటి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎంత కృతజ్ఞత చెప్పుకున్నా మనం తక్కువే. ఆ పత్రిజీ అందించిన జ్ఞానాన్ని, ఆ లక్ష్యాన్ని మనం కూడా ముందుకు తీసుకుని వెళ్దాం. మరలా 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవము, పిఎంసి వార్షికోత్సవము శుభాకాంక్షలు. చెప్పండి. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు చాలా కృతజ్ఞతలు మేడం. చాలా విషయాలు తెలుసుకోగలిగాం మేము. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Thank you, dear friends. Once again, happy Independence Day to all of you, all of us. మనందరం కూడా ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు మనం ఏదైతే పొందామో దీన్ని అందరికీ అనంతంగా పంచుకుందాము. అందరి జీవితాల్లో కూడా ఆ హ్యాపీనెస్ ని మనం తీసుకుని వద్దాం. రియల్ ఇండిపెండెన్స్, నాట్ డిపెండెంట్ ఆన్ అదర్స్. ఏ రకంగా కూడా మనం ఇతరుల మీద ఆధారపడడం కాకుండా మన అంతర్గత శక్తిని మనం పెంచుకుందాము. లెట్ us become independent in and out. Thank you. థ్యాంక్ యూ మేడం.